अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपादैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दताण्डवम् परमानन्दमाधवम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय नमो नमः। श्रीकृष्णाय नमो नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। ఆలయంలో ప్రతిష్ఠితులై అనుగ్రహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణాది సర్వదేవతలకు నమస్కరిస్తూ స్వామి సన్నిధిలో నిన్న మనం అనేక రకమైన శ్రీకృష్ణ కళ్యాణ ఘట్టాలు చెప్పుకుంటూ నరకాసుర సంహార సంబంధమైన ఇతివృత్తులకు ప్రవేశించాం. ముందుగా నరకాసురునికి పెద్ద బలంగా ఉన్నటువంటి మురాసురుడు అతని పరివారం సంహరింపబడ్డారు. అటుపై నరకాసురుడితో యుద్ధానికి సిద్ధమైనప్పుడు అనేక మంది సైన్యము నశించిన తర్వాత నరకాసురుడు వచ్చి ఎదురుగా గరుడ వాహనారూఢులైనటువంటి సత్యభామని అదేవిధంగా కృష్ణ పరమాత్మని దర్శించి ఒక విధమైన భక్తి భావం కలిగింది, కానీ శత్రుభావం దాని మీద తెచ్చుకున్నాడు. ఆ కనబడుతున్న స్వరూపాన్ని ఒక్కసారి నిన్న మనం చెప్పుకున్న చివరి శ్లోకం భావించుకుని బలవంతుండు ధరాసుతుండు గనే తుంభద్రాజ బింబోపరి స్థల శంపాన్విత మేఘమోయన ఖగేంద్ర స్కంధ పీఠంబుపై లలనారత్నము గూడి సంకర కథాలాపంబులంచేయు ఉజ్వల నీలాంగు కనన్నిషంగు కుహనాసంగున్ రణాభంగుని. ఎదురుగా గరుడ వాహనారూఢుడైన నారాయణుడు ఎలా ఉన్నాయంటే
నల్లని మేఘం మీద ఉన్నటువంటి మెరుపుతో కూడినటువంటి స్వరూపంగా గోచరిస్తున్నాడు ఇక్కడ. అంటే మెరుపు తీగలా ఉన్నది అక్కడ తల్లి సత్యభామ. అలాంటి మెరుపుతో కూడి ప్రకాశిస్తున్నాడు ఆయన. ఎలాంటి స్వరూపాన్ని చూశాడు. పైగా ఇంతవరకు ఇంత యుద్ధం చేసిన వాడు ఈయనేనా అన్నట్లుగా ఏ శ్రమ ఏమీ లేకుండా లీలగా కబుర్లాడుతూ సత్యభామతో ఉన్నటువంటి స్వరూపాన్ని చూసి మళ్ళీ కలహానికి సిద్ధపడి యుద్ధం చేయబోతూ ఉండగా ఇక్కడ సత్యభామ నేను యుద్ధం చేస్తానని ముందుకు వస్తే కృష్ణుడు ముచ్చటపడి ధనస్సుని బాణాన్ని ఇచ్చినట్లుగా పోతన గారు ఇక్కడ చక్కని భావన చేశారు. అంత చక్కగా భావన చేసినప్పుడు సత్యభామ యుద్ధం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనే దాన్ని అనేక పద్యాల్లో అందించారు. కానీ మూలంలో ఇది లేదు అని నేను మనం చెప్పుకున్న సత్యభామ యుద్ధం కూడా చేయలేదు, యుద్ధానికి వచ్చిందంతే. అయితే మరి లేనిది పోతన గారు ఎక్కడి నుంచి తెచ్చారు అని కూడా మనం ఆలోచించాలి కదా. ఎక్కడో ఉంటుంది కదా, అది కూడా గమనిద్దాం తర్వాత. మొత్తానికి ఆ యుద్ధం చేస్తున్న వైనం, పైగా అంత సుందరమైనటువంటి ఒక స్త్రీ యుద్ధం చేస్తుంటే అది కూడా సుందరంగానే కనబడుతుంది. పైగా ఈ తల్లి ఎలా యుద్ధం చేయడానికి వచ్చింది, ఎలా చేస్తుందో కృష్ణుడే ఆశ్చర్యపోతున్నాడు. బొమ్మ పెండ్లింట్లకు పోనల్లనను బాల రణరంగమున కెట్టు రాజలంచే మగవారి కనిన తా మరుగుకేగడి ఇంటి మగవారి కల్పయే పగిదిజాలే. ఆడుకునే వయస్సులో కూడా సుకుమారమైన ఆటలు ఆడిన తప్ప కఠినమైన ఆటలు ఆడినట్లు కనిపించట్లేదు. అలాంటి యుద్ధానికి ఎలా వచ్చింది. పైగా పరపురుషుడు కనబడితే చాలు మరుగుకు వెళ్ళేటువంటి ఉత్తమ రాజవంశ స్త్రీ ఇప్పుడు శత్రువుని ఎదుర్కోవడానికి ఎలా వచ్చినది ఆశ్చర్యంగా ఉన్నది. పసిడి ఉయ్యాల ఎక్కడానికే భయం పడే ఈవిడ ఇంత గరుత్మంతుడి మీద ఎలా కూర్చుంది. పసిడి ఉయ్యల లెక్క భయమందు భీరు ఖగపతి స్కంధమే కడిది నెక్కి సకుల కోలాహల స్వనములోర్పని కన్య పటక భాంకృతులకి భంగి నొచ్చి. చిరుకత్తులతో కలిసి ఆడుతున్నప్పుడు వాళ్ళు గట్టిగా మాట్లాడుతుంటే ఆ కోలాహలమే తట్టుకోలేని ఈవిడ ఈ యుద్ధంలో రణగణధ్వని ఉంది. మన రణగణధ్వని అంటాం, అంటే రణంలో వచ్చే ధ్వనులే రణగణధ్వని. వీటిని ఎలా ఓర్చుకుంటుందని. పైగా నెమళ్ళకి నాట్యం నేర్పుతుంది ఈవిడ. ఆ నాట్యం నేర్పినప్పుడు అలసిపోతుంది. ఇప్పుడు ఏ అలుపు లేకుండా యుద్ధానికి ఎలా సిద్ధపడింది. నీల కంఠములకు నృత్యము గలపుచు అలసి తొలగిపోవు అలనుబోని ఏ విధముల నుండి ఎలమి నారీఢాది మానవులను విపుల మానమనప అంటే ఆశ్చర్యపోతున్నాడు. పైగా ఆమె ఎదురుగా ధనుసు తీసుకుని వింటినారు మీటి బాణాలు సంధిస్తుంటే జ్యావల్లి ధ్వని గర్జనంబుక సురల్ సారంగయూధంబుగా ఆ విల్లింద్రసరాసనంబుక సరోజాక్షుండు మేఘంబుగా తా విద్యుల్లత భంగి నింతి సురజిద్దావాగ్ని మగ్రంబుగా ప్రాభృట్కాలము నీసే బాణచయమంభీకర శ్రేణిగా. పోతన గారి యొక్క కవితా మాధుర్యం ఆస్వాదించడానికి ఈ పద్యం చెప్పుకుంటున్నాను. మొత్తానికి ఆ సమయంలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. ఏమిటి ఆ వర్షం అంటే బాణవర్షం. ఎందుకు వర్షం కురియవలసిన అవసరం ఉందండి అంటే ఎదురుగా దావాగ్ని రగులుకుపోతున్నట్టు నిలబడున్నాడు నరకాసురుడు. ఒక దావాగ్నిలా ఉంటే ఆ మంటలు ఆర్పడానికి ఎడతెరిపి లేకుండా వర్షము కురుస్తుందా అన్నట్లుగా యుద్ధం జరుగుతుంది. ఆ వర్షం ఏమిటయ్యా అంటే బాణవర్షం అన్నట్టు. ఈ బాణవర్షం ఎక్కడి నుంచి కురుస్తున్నది. వర్షం వస్తున్నప్పుడు ఉరుములు వినబడాలి కదా. అంటే వింటినారి వీటిని సప్పడి ఉరుముల్లా ఉంటే అయితే వర్షం పడే ముందు మబ్బు పడితే ఇంద్రధనువు కనబడుతుంది. ఆమె చేతిలో పట్టుకున్న ధనుస్తే ఇంద్రధనువులా ఉన్నది. మేఘం ఏదయ్యా అంటే కృష్ణుడే మేఘంలో ఉన్నాడు. మెరుపు ఏదయ్యా అంటే ఆమె మెరుపు తీగలా ఉంది, కురిపిస్తోంది బాణవర్షాన్ని. రమ్యమైన కవితాధర్మం కూడా చూపించారు. పైగా శత్రువుడికి చూస్తే తీవ్రంగా కనబడుతుంది, కృష్ణుడికి చూస్తే సుందరంగా కనబడుతుంది. ఈ రెండు భావాలు గమనిస్తున్నాడు ఇక్కడ. రాకెందు బింబమై రవిబింబమై ఎప్పు నీరదా తీక్షణ నిమ్మొగము కందర్పకేతువై ఘనధూమకేతువై ఎలరిపు ఓటి చేలాంచలంబు భావజు పరిధియై ప్రయాక్కు పరిధియై మెరయు ఆకృష్టమై మెలత చాపము అమృత ప్రవాహమై అనల సందోహమై తన రాజు యుక్తి సందర్శనంబు హర్షదాయై మహారోషదాయై పరగు ముద్దరాది బాణ దృష్టి. కృష్ణుడికేమో చంద్రబింబంలా కనబడుతుంది ఆమె వదన. నరకాసుడికి మధ్యాహ్నకాల సూర్యబింబంలా గోచరిస్తున్నది. మన్మధుడి యొక్క ధ్వజంలా కనబడుతున్నది ఆమె యొక్క పైట కృష్ణునికి. ధూమకేతువులా కనబడుతున్నది నరకాసుడికి. మన్మధుడి చేతి విల్లా అనిపిస్తున్నది ఆమె చేతిలో ఉన్నటువంటి ధనువు కృష్ణుడికి. కానీ అతడికి మాత్రం ప్రళయకాలపు సూర్యకాంతియా అన్నట్లు కనబడుతుంది ధనువు. అమృత ప్రవాహంలో ఉంది ఆమె దర్శనం కృష్ణుడికి.
అగ్నిస్వరూపంలా కనిపిస్తుంది నరకాసురుడికి. ఒకరికి హర్షదాయి, ఇంకొకరికి రోషదాయిగా ఉన్నటువంటి సత్యభామ స్వరూపాన్ని ఇంత చక్కగా చూపిస్తూ హరికి నరికి చూడ నందంత శృంగార వీర రసములోని విస్తరిన. ఒక్క పద్యంలోని ఇటు శృంగార రసాన్ని అటు వీర రసాన్ని అద్భుతంగా పండించిన పోతన గారి కవిత మాధుర్యాన్ని నమస్కారం చెప్పుకుంటున్నాం. ఇదే మనం తెలుగువారం కనుక మనకు దొరికింది సంప్రదాయం. అందుకే ఇది మూలంలో లేదని దాటి వెళ్ళిపోతే మంచి తెలుగు పద్యాలు పోతాయి. అందుకే మరీ తాపస్థానికి వెళ్ళకూడదు. అప్పుడప్పుడు మూలంలో లేదేనా ఆస్వాదిస్తూ ఉంటారు. ఎంతవరకు అంటే అసలు పాత్రల ఔచిత్యాన్ని భంగం కలగనంత వరకు. అందుకే ఈ కల్పన చాలా బాగుంది, మధురంగా ఉంది. అయితే ఈమె ఈ విధంగా యుద్ధం చేసినప్పుడు ఆమె సంహరించిందా అంటే పోతన గారు మాత్రం సంహరించినట్టు రాయలేదు. అది యుద్ధం చేస్తుంటే దెబ్బతిని అనేక సేనలు కూడా దెబ్బతిని నాకు అంటున్నాడు నరకాసురుడు. మగువ మగవారి ముందర మగతనములు సూప రణము మానుట నీకు మగతనము కాదు, ధనుజులు మగువల దశ జనలు మగల మగులుట హరి. ఈ పద్యంలో భావం ఏంటంటే ఆడవాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ మురిసిపోతున్నావే, నువ్వేం మగాడవయ్యా, ఎందుకంటే మేము ఎంత మగవాళ్ళం అంటే ఆడవాళ్ళతో యుద్ధం చేయమంటారు. ఇదంతా ఒక కల్పనగా మనం భావించాలి. అప్పుడు కృష్ణ పరమాత్మ యుద్ధానికి వచ్చాడు అని వర్ణించారు. అంటే ఇక్కడ కూడా పోతన గారు కూడా సత్యభామ యుద్ధం చేసింది అని వర్ణించారే తప్ప సంహారం చేసిందని మాత్రం చెప్పలేదు. కనుక నరకాసుర సంహారం సత్యభామ చేయలేదు అని తెలుసుకోవాలి. అయితే మరి యుద్ధ కథతో ఎక్కడి నుంచి తీసుకుని ఉంటాడు అంటే నాచన సోమనను తెలుగు కవున్నాడు. ఆయన ఉత్తర హరివంశంలో ఆ హరివంశంలో చెప్పేటప్పుడు మాత్రం సత్యభామ యుద్ధం చేసినట్టు వర్ణించారు. ఆ తెలుగు పద్యాలు కూడా తెలుగు సాహిత్యం తెలిసిన వారికి చాలా నచ్చుతాయి. హరిజూచు అరిజూచు అటు మాటలు చెప్తారు. హరిని చూస్తుందరూ కూడా అరిని చూస్తుందరు. హరి అంటే శత్రువు. అలాంటి పరబద్ధాలతో ఆయన కూడా అద్భుతంగా చేశారు. నాచన సోమన పోతన గారి కంటే ముందువాడు. ఆ కవి ప్రభావం కూడా ఈయన మీద ఉంది. ఆ హరివంశ ఆధార కథలు తీసుకున్నాడు కలిగిన అందుకే ఒక బేస్ ఉంది. కానీ భాగవతం, విష్ణు పురాణం వీటి ప్రభావంతో మనం చూసినట్లయితే సత్యభామ యుద్ధం చేసినట్లేదు. ఒకవేళ యుద్ధం చేసింది అనుకున్నా తప్పులేదు. అంటే హరివంశ కథలో కూడా ఈమె నరకాసుర సంహారం చేసినట్లు మాత్రం చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చేసిందో ఈ నరకాసుర సంహారం చేసిన కల్పిత కదా. ఇలాంటి కల్పనలు మాత్రం మనం స్వీకరించకూడదు. ఎందుకంటే కృష్ణ పరాక్రమం సామాన్యమైంది కాదు. ఇక్కడ యుద్ధంలో ప్రధానమైనటువంటి వైదుష్యమంతా చూపించిన వాడు కృష్ణుడే. ఇక్కడ చేసిన యుద్ధం కూడా సామాన్యమైంది కాదు. వెంటనే కృష్ణ పరమాత్మ తను ధనస్సు సంధానించి నిలబడగానే ఇప్పుడు యుద్ధం మళ్ళీ మొదలవుతున్నది. హరి నరకాసుర యోధుల మీద శతఘ్ని అని దివ్యాస్త్రయంతో ప్రయోగించి అప్పుడు కృష్ణ పరమాత్మ శతఘ్ని అనబడేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు. దానితో ఆ సేనలన్నీ చెల్లా చెదిరాయి. చర విచ్ఛిన్న తురంగమై పటుకదా సంభిన్న మాతంగమై గురు చక్రాహత వీర మధ్యపద బాహుస్కంధ ముఖ్యాంగమై సురభిత్ సైన్యము ధైర్యమును కొరయు శోషించి హైర్యంబుతో హరి మ్రౌలం నిలువంగలేక పరచని ఆహానినాదంబులను. ఏకకాలంలో అక్కడ వస్తున్నటువంటి సేనలు రకరకాల ఆయుధాలు పట్టుకొస్తుంటే తానొక్కడు రకరకాల ఆయుధాలను ప్రయోగిస్తూ కొందరికి చక్రాన్ని ప్రయోగించాడు, కొందరు గదతో కొట్టాడు, కొందరికి శాంగధనువు నుంచి బాణాలు ప్రయోగించాడు. ఇలా అవుతుంటే ఇటువైపు ఆయన యొక్క వాహనమైన గరుత్మంతుడు కూడా విక్రయించాడు. ధ్యానాన్ని చెల్లాచెదురు చేయడంలో గరుత్మంతుని ధ్యానం చాలా విశేషమైనది. వేదములో సుపర్ణ సూక్తములు మొదలైనవి చెప్పవలసి మహాభారతంలో కూడాను సుపర్ణోపాఖ్యానం ఒక విశేషమైన అంశం ఉంది. గరుత్మంతుడు విషహరుడు నారాయణుని యొక్క వాహనంగా ఉన్నటువంటి మహానుభావుడు మొనసి ధనుజ యోధ ముక్షుడు నిగుడించు శస్త్ర సముదయముల జనవరేణ్య మురహరుండు వరుస మూడేసి కోరల ఖండితంబు చేసే గగనముందు వెన్నుని సత్యను మోచుచు పన్నుగ పదనఖర చెంచు పక్షాహతులను భిన్నములు చేసే గరుడు పన్నిన గజ సముదయముల పౌరవ ముఖ్య. అక్కడ వచ్చినటువంటి వాటిలో గజ సైన్యం ఉంది, అశ్వసైన్యం ఉంది. వీటన్నిటిని కూడా తన రెక్కల విసర్లతోనూ తనకున్నటువంటి పాదాల గోళ్ల యొక్క పోట్లతోనూ చెంచుతోనూ విజృంభించి గరుత్మంతుడు చెల్లాచెద చేస్తున్నాడు. ఈ విధంగా దేహరాజ పక్ష విక్షేపణ సంజాత వాతమ్ముల సైరంపజాలక హతశేషం పైన సైన్యము పురంగు సొచ్చుటగాంచి బ్రతికి పట్టకట్టినటువంటి కొంతమంది కూడా గరుత్మంతుడి యొక్క విజృంభణకి తట్టుకోలేక పురంలోకి పారిపోతుంటే అప్పుడు ఇంకా వజ్రాయుధాన్ని మించిన శక్తి అనే ఆయుధాన్ని తీసుకుని గరుడిపై వేశాడు నరకాసురుడు. అప్పుడు గరుత్మంతుడు
దానికి చెక్కు చెదరలేదు. పైగా ఎలా ఉన్నదానికి ఆ దెబ్బ అంటే ఒక పూలదండ తీసుకుని ఏనుగు కొడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది దొరుకుతుంది ఈ శక్తి ఆయుధ దెబ్బ. వెంటనే ఒక మహా ఏనుగు మీద కూర్చుని కృష్ణుడి మీదకి వస్తూ ఉన్నాడు నరకాసురుడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ అతడి ఆయుధాలన్నిటికీ తన ఆయుధాలతో సమాధానం చెప్తూ సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం వెళ్ళి నరకాసురుడి యొక్క తలని ఛేదించింది. ఆ తల నేలపై పడింది. ఎలా ఉన్నదంటే, అమ్మా నీ కొడుకులను కూడా చూడకుండా నన్ను తల నెట్టెడు చూడు అని భూమికి చెప్పడానికి పడిందాగా పడింది. అంటే భూపుత్రుడు నరకాసురుడు అని చెప్తున్నారు. భూదేవి యొక్క కొడుకు. ఈ చెప్పడంలో భూదేవి అంటే భూమి మనకు సంబంధించిన ఈ అంతరిక్షం ఒక ప్రధానమైన భాగం ఇక్కడ. దానికి సంబంధించిన పుత్రుడు అంటే ఈ భూతత్వానికి సంబంధించిన అంతరిక్షంలో ఏదో ఒక విశేషమైన స్వరూపం వాడు ఇక్కడ. అయితే ఇక్కడ గమనించవలసింది భూపుత్రుడు. భూపుత్రుడు అంటే భూమికి పతి ఎవరు? నారాయణుడేగా. మరొకటి భూపుత్రుడిని సంహరించినప్పుడు భూమికి అంత బాధ కలగాలి. కానీ భూదేవి ఇక్కడ వచ్చి విష్ణువుని స్థుతిస్తుంది. అది కాంచి యతీంద్రుడు చంద్రశేఖర వారు ఒక మాట అనేవారు, పుత్రుడు లోకకంఠకుడైన అతడి సంహారానికి అనుమతించింది భూదేవి, అందుకే ఆ తల్లి చాలా గొప్పది అన్నారు. ఎవరైనా పుత్రుడు సంహరిస్తారని ఏ తల్లి ఉంటుంది? ఇక లోకకంఠకుడు అయ్యేది ఇక్కడ. అందుకు ఇక్కడ మనం గమనించవలసిన మరొక అంశం ఏంటంటే, భూదేవి అంశయే సత్యభామ. సత్యభామతో వెళ్ళాడు అంటే నరకాసుర సంహారానికి ఆమె ఆమోదం కూడా ఉన్నది ప్రక్కన అని చెప్పడం సంకేతం. అయితే భూమి అంశ అయితే ఇప్పుడు భూదేవి వచ్చింది. భూదేవి దేవతాకృతి ధరించి ఇక్కడ మనం గమనించవలసినది ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి రకాల గ్రహాలు, నక్షత్రాలు, అందులో ఏర్పడిన పరిణామాలు అంటే మార్పులు, రకరకాల మార్పులతో విశ్వం ఇప్పుడున్న స్థితికి వచ్చింది. ఇంకా ఏదో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ మార్పులన్నీ కూడాను ఏవో కాకతాళీయంగా జరగలేదు. వాటి వెనక ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ సిస్టమ్ పేరే విధానం. విధానం ఏర్పరిచిన వాడే విధాత. విధాత అంటే లోకం యొక్క సిస్టమ్ని ఏర్పరిచిన వాడు. ధాత విధాత అంటే అటువంటి పద్ధతిని ఏర్పరిచిన వాడు. ఈ పద్ధతి ఏదోలా వచ్చింది అనరాదండి. సృష్టిలో ఏది కూడాను తనంత తాను జరగదు. దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికతో ఉంటుంది. ప్రణాళిక ఎలా చూడాలి అంటే, జరుగుతున్న వ్యవస్థ బట్టి ప్రణాళికను ఊహించగలిగాం. జనార్దన్లో మంచి బిల్డింగ్ చూసాం, ఎంత బాగుందని చప్పట్లు కొట్టడం కాదు. బిల్డింగ్ ప్లాన్ చేసిన వాడు ఉన్నాడు, దాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు, దాన్ని మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని ఉంటేనే మన ఆహా ఓహా అంటారు మిగిలింది. అది అలాగే విశ్వం కూడా ఇంత చక్కగా కనబడుతోందంటే విశ్వ వ్యవస్థ చేసిన వాడు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడో ఉండి చేయకుండా విశ్వ వ్యాపకుడే చేస్తున్నాడు. ఆయన విష్ణు విధాత అని చెప్పబడుతుంది. అలాగే అన్నీ ఈ విధంగా జరుగుతుంటాయి. అలా భూమి అంటే భూమికి ఒక దేవతాశక్తి ఉంటుంది. మనం ఎంతో కృషి చేసి కొత్త కొత్త పరికరాలు కనిపెట్టుకుని చూసినా మనకు పదార్థాలే కనబడతాయి, కానీ పదార్థాన్ని అధిష్ఠించిన దేవత కనబడదు. తెలుసుకోవాలి. దేవతాశక్తులు ఉంటాయి. మనం పెడతాం గంగకి, నీరే కదా అంటాం. ఇది కంటికి కనబడుతుంది నీరు అందరికి, కానీ గంగను అధిష్ఠించుకు దేవత ఉంటుంది. అలాగే మహాపర్వతాలు కొన్ని ఉంటాయి. ఒక శ్రీశైలము, ఒక అరుణాచలము. మన దృష్టిలో రాళ్ల గుట్ట, కానీ దాన్ని అధిష్ఠించిన ఒక దేవత ఉంటుంది. అలాగే ప్రకృతిలో అనేక దివ్య పదార్థాలకు దేవతాశక్తులు ఉంటాయి. అయితే దేవతాశక్తిని చూడాలంటే ఉపాసనా దృష్టి కావాలి. బయటికి కనబడడానికి చాత్మ దృష్టికి చాలు, దీన్ని స్థూల దృష్టి అంటారు. కానీ దేవతను చూడాలంటే ఉండవలసింది ఉపాసనా దృష్టి. ఎందుకంటే మనకి ఎక్కడో అంతరిక్షంలో చుక్కలా కనబడుతున్నా చూడాలంటే మీరు మరి పరికరం సహాయం తీసుకుంటున్నారా లేదా, అప్పుడు కొంత చూడగలుగుతున్నారు. అని ఇక్కడ ఈ సహాయంతో కానీ అది కనబడితే అది చూడాలంటే మరొక దృష్టి కావాలి. అది ఎక్కడ ఏ సైంటిస్టు కనిపెట్టలేడు ఆ దృష్టిని. అది సాధనతో ఋషులు దేవతలు అనుగ్రహించి ఇచ్చి ఉపాసన దృష్టికి మాత్రమే చూపిస్తుంది. అయితే నీకు ఇవాళ కనబడలేదనుకో, ఉపాసన దృష్టి ఉంటే కనబడుతుంది, కనబడకపోయినా అక్కడ ఉంటుంది. అందుకే చూడలేని వాళ్ళు నమ్ముతారు, దర్శించగలిగేవారు దర్శిస్తారు. కనుక దేవతా స్వరూపాన్ని మనం ఉపాసనా దృష్టితో చూసేవాళ్ళు ఉన్నారు, చూసి నీకు వర్ణించారు. నువ్వు చూడలేవు కనుక నమ్ము ఆరాధించాలి. ఇక్కడ అనుభవం వచ్చే వరకు నమ్మకం ఉండాలి. అలా నమ్మకంతో ఆరాధించాలి. ఇవి ఎందుకు చెప్పవలసి ఉందని, భూదేవి అంటే మన వాళ్ళు భూదేవిని ఇక్కడ సింబాలిక్గా చూపించారండి, సజెస్టివ్గా చెప్పారు అనడానికి లేదు. భూదేవుని దేవత ఉంది. అది భూమికున్న శక్తి అంతా ఆకృతి ధరిస్తే భూదేవి. ఆ భూదేవి వచ్చి నారాయణుడికి నమస్కారం చేసి, ఆవిడ ఇప్పుడు శత్రుహీనం అయిపోయింది కదా మొత్తం ప్రాగ్జ్యోతిషపురం.
మిగిలిన రాక్షసులు భయకంపితులు ఉన్నారు. కృష్ణుడు అంటే భయం పుట్టింది వాళ్ళందరికీ. భూదేవి చొరవగా వెళ్ళి నరకాసురుడు దాచిపెట్టిన దేవతా వస్తువులు ఆవిడ తీసుకొచ్చింది. అది జాంబూరద రత్నమండితంపైన కుండలంబులను, వైజంతియను వనమాలయను, వరుణదత్తంపైన శితఛత్రంబును, ఒక్క మహారత్నమును సమర్పించి మ్రొక్కి భక్తి తాత్పర్యంబులతోడ కరకమలంబులు ముకులించి విశ్వేశ్వరుడు విభుద మందితుడైన దేవదేవులు ఇట్లని నృతించే. ఇక్కడ భూదేవి చేసిన కృష్ణస్థుతి మూలంలో ఒక రమ్యమైన మంత్రగద్భీతమైన స్తోత్రం. నమస్తే దేవదేవేశ శంఖచక్ర గదాధర భక్తేచ్ఛోపాత్త రూపాయ పరమాత్మన్ నమోస్తుతే అని ప్రారంభమవుతుంది ఈ శ్లోకం. దివ్యమైన స్తోత్రం కనుక కొన్ని శ్లోకాలైనా మనం చేసుకున్నాం. ఇక్కడ ఆవిడ కృష్ణుని ఎలా నమస్కరిస్తుందంటే శంఖచక్ర గదాధర అయిన నారాయణ స్వరూపంగానే నమస్కరిస్తారు. కృష్ణావతారంలో గొప్పతనం ఏంటంటే ఆయన పట్టుకున్న శంఖం పాద్యజన్యం, ఆయన పట్టుకున్న చక్రం సుదర్శనం, ఆయన గద కౌమోదికి, ఆయన ధనుస్సు శాంతం. ఇవి నిజానికి విష్ణు ఆయుధాల పేర్లు. కృష్ణావతారంలో ఆ పేర్లతోనే ఉంటాయండి ఇక్కడ. అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే ఇది అర్థం. సాక్షాత్తుగా దిగి వచ్చిన భగవంతుడే కృష్ణుడు. అది అవే ఆయుధాలుతున్నాడు ఏంటి. ఆ స్వరూపాన్ని అనేక మంది దర్శించగలిగారు. భారతంలో అనేక చోట్ల చతుర్భుజ కృష్ణ రాస్తున్న వ్యాసదేవుడు. ఏమిటి ఇది అంటే అనేక మంది చతుర్భుజాలుగా కనబడ్డాడు కూడా ఆయన. భారతంలో కూడా వర్ణించిన వర్ణను బట్టి చూస్తే అందరికో కనబడినప్పుడు భూదేవికి కనబడ్డా, అందుకే ఆ విధంగా స్థితిస్తోంది ఇక్కడ. పైగా నువ్వు రకరకాల రూపాలు స్వీకరిస్తావు. ఎందుకంటే భక్తేచ్ఛోపాత్త రూపాయ, భక్తుల ఇచ్చని అనుసరించి వారిని అనుగ్రహించడానికై ఉపాత్త రూపాయ స్వీకరించిన రూపములు నీవి. భక్తానుగ్రహార్థం నువ్వు వారి ఇచ్చకి అనుగుణంగా, వారి ధ్యానానికి అనుగుణంగా రూపాన్ని స్వీకరిస్తావు. నమ పంకజనాభాయ, నమ పంకజమాలిని, నమ పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంఘ్రయే. పద్మము వంటి నేత్రములు కలవాడు, పద్మము వంటి పాదములు కలవాడు, పద్మముల మాల ధరించిన వాడు, పద్మనాభుడు వెళ్ళి నీకు నమస్కారం. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే పురుషాయ ఆదిబీజాయ పూర్ణబోధాయ తే నమః. నువ్వు పురుషుడు అంటే అర్థం మగవాడని అర్థం కాదు ఇక్కడ. పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు అనే ఒక అర్థము. పురే శేతే ఇది పురుష, శరీరములనే పట్టణములందు ఉన్న ఆత్మస్వరూపుడు కనుక పురుషుడు. ఈ రెండు అర్థాలు ఇక్కడ. అటువంటి పురుషుడే ఆది బీజం, సృష్టి అంతటికి ఆది అయిన మూలమైన వాడు. అంటే పురుషాయ ఆది బీజాయ పూర్ణబోధాయ, సంపూర్ణ జ్ఞానస్వరూపుడు అయిన వాడు నువ్వు. అజాయ, నీకు పుట్టుకలేదు. జనయత్రేస్య, ఈ జగత్తుని నువ్వు పుట్టించిన వాడివి, నీకు పుట్టుకలేదు. బ్రహ్మణి అనంత శక్తయే, నువ్వు పరబ్రహ్మస్వరూపుడు, అనంత శక్తిమంతుడు. అదేవిధంగా పర అపర అని చెప్పబడుతున్నటువంటి జీవుడికి ప్రకృతికి కూడా ఆత్మగా ఉన్నవాడు నువ్వు. పరావరాత్మన్ భూతాత్మన్ పరమాత్మన్ నమోస్తుతే. ఈ శ్లోకం కూడా విష్ణువు యొక్క రూపవర్ణన, విష్ణువు యొక్క తత్వవర్ణన రెండు ఉంటుంది. ఇలాంటి శ్లోకాలు జరిగితే పోతన గారు ఎంత ఆనందపడిపోతారో. మహాభాగవతోత్తముడు కదా. అందుకే అంభోజనాభునకు, అంభోజ నేత్రునకు, అంభోజ నిలయాసమన్వితునకు, అంభోజ పదునకు, అనంత శక్తికి, వాసుదేవునకు, దేవదేవునకును, భక్తులు కోరిన భంగి ఏ రూపైన పొందువానికి, ఆది పురుషునకును, అఖిల నిదానమై అపూర్ణ విజ్ఞానమైన వానికి, పరమాత్మునకును, తాతగన్న మేటి తండ్రికి, అజునికి నీకు వందనంబు నేను నట్టు, నిఖిల భూత రూప నిరుపమా ఈశా పరాపరాత్మమహిత అమిత చరిత. ఒక శ్లోకం చదివి పద్యం చదివితే శ్లోకాన్ని పద్యంగా ఎంత అందంగా మలిచారో పోతనగా తెలుసుకోవచ్చు. ఇంత రమ్యమైన కృష్ణస్థుతి చేసి పైగా నువ్వే త్రిగుణాలతో లోకాన్ని నడుపుతూ దానికి తగ్గ రూపాలు ధరిస్తుంటావు. పైగా నేను, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, తన్మాత్రలు, ఇంద్రియాలు, దేవతలు, మనస్సు, మహత్తత్వము, చరాచరమైన జగత్తు నీ స్వరూపమే అక్కడ. నేను అంటే అర్థం ఏంటి? భూమి అని అర్థం. ఇక్కడ భూదేవి చెప్తుంది కదా. కనుక పంచభూతములతో మొదలుకొని తన్మాత్రలు, ఇంద్రియములు, దేవతలు, మనస్సు, కర్త, మహత్తత్వము, చరాచరమైన విశ్వమును అద్వితీయుండమైన నీయందే సంభవిస్తము, నీలోనే కలుగుతాయి. అయితే అజ్ఞానం ఎక్కడుంటుందంటే ఇవి నీకు వేరుగా అనిపిస్తుంది, అదే అజ్ఞానం. ఇదంతా నీ స్వరూపం తెలుసుకుంటే జ్ఞానం.
అంతేగాని జ్ఞానికో ప్రపంచం మనకో ప్రపంచం సృష్టించినది పరమాత్మ. గుర్తుపెట్టుకోండి. ఇదే ప్రపంచంలో మనము ఉన్నాం, రమణ మహర్షి ఉన్నారు. ఇదే ప్రపంచంలో మనము ఉన్నాం, సుఖయోగేంద్రుడు ఉన్నారు. తేడా ఎక్కడంటే మనం చూసినట్టు వాడు చూడడు, వాడు చూసినట్టు మనం చూడడు. వాళ్ళకి ఇదంతా అలాగని వాళ్ళకి అలికేసినట్టు భూమి ఇవేవి కనబడకుండా విష్ణుమూర్తి డిజిటల్ ఎఫెక్ట్తో కనిపిస్తాడు. ఎంత అద్భుతమైన స్వరూపంగా అంటే వాళ్ళకి ఇదే భూమి ఇదే నీరు, కానీ ఇదంతా విష్ణు అనే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. ఆ జ్ఞానం మనకున్నది అంతే. జ్ఞానం అంటే ఏంటో కాదు, విష్ణువు తప్ప మరొకటి లేదు అనే స్పృహ కలగడమే జ్ఞానము. స్పృహ కలగడం. ప్రవచనం విన్నప్పుడు అవునండి అంతా విష్ణువేనండి అనిపిస్తే సరిపోదు. అలాగే చదివితే అనిపించేది వేరు, అనుభవానికి అనిపించేది వేరు. అలా చూస్తారండి. అలా చూస్తున్నప్పుడే ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం అంటాడు. అంతేగాని మామూలు భక్తులు పాడిన పాట కాదు. ఇది అర్థమైతే సర్వమున్నతన దివ్యకళామయమంచు విష్ణునం దుర్లభసేయచ్చు. అనేకత్వం జగత్తులో ఉండొచ్చు కాక, కానీ అనేకము ఒకే ఈశ్వరుడు స్వరూపం ఎరుపు కలిగితే అదే సర్వజ్ఞత్వం. అదే సర్వజ్ఞుడు అంటే అర్థం అన్నీ తెలిసిపోయిన వాడు కాదు, అన్నీ అడిగి తెలియదు. అన్నీ భగవంతుడే అని తెలిసిన వాడే సర్వజ్ఞుడు. సర్వము భగవంతుడు, అది సర్వమున్నత దివ్య కళామయమంచు. ఇలా నేను, నీరు, అగ్ని ఇవన్నీ కూడా నీ స్వరూపములే అయినప్పటికీ వేరుగా చూడటం వల్ల రాగద్వేషాలు ఏర్పడతాయి. రాగద్వేషాలు ఏర్పడగానే ఇంకా కామక్రోధాలు, పాపాలు ఇన్ని వస్తాయి. కనుక ఇవన్నిటికీ నిన్ను విశ్వమయుడిగా, విశ్వాన్ని నిన్నుగా చూడలేకపోవడమే కారణం కనుక ఆ జ్ఞానాన్ని తొలగించి అనుగ్రహించవలసిన వాడు నువ్వే అని భూదేవి చేసిన స్తోత్రం ద్వారా భగవతత్వం అని చెప్పారు. భాగవతంలో భగవత్ స్థుతులు అని గాని పరిశీలిస్తే ఒక అత్యద్భుతమైన విజ్ఞానం మనకు వస్తుంది. భగవద్భక్తి ఎంత అవసరమో భగవద్ జ్ఞానం అంత అవసరం తెలుసుకుంటాడు. భగవంతుడు అంటే ఏదో కోరికలు తీరుస్తట, మరి పవర్ఫుల్ గాడండి. ఆ మధ్యన కోరుకుంటే నెరవేరిపోయింది, నువ్వు కోరుకో. నాకు నెరవేరకపోతే వదిలేసేవి. ఇది కాదు భక్తి అంటే. అందుకే జ్ఞానం కలిగిన భక్తి గొప్ప భక్తి అని కృష్ణ పరమాత్మ జ్ఞాన భక్తులు ఉన్నత స్థానం ఇచ్చాడు. ఇక్కడ ఎంతసేపు ఈ దేవుడు పవర్ఫుల్, నా కోరిక తీరింది ఇదే దృష్ట్యా, అక్కడ కోరిక మిగలు, నువ్వు మిగలవు. కానీ భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. భగవంతుడు సాకారుడుగా అనంత మహిమను ప్రకటిస్తున్నా ఇది లీలగా స్వీకరిస్తాడు, కానీ తత్వత ఆయన ఎప్పుడూ కూడా పరమాత్మ సచ్చిదానంద ఘనుడు, సత్ చిత్త ఆనంద స్వరూపుడు. ఈ ఎరుకు ఎప్పుడూ కలిగి ఉండాలి భగవత్ స్పృహ. ఆ స్పృహ కలిగించడమే స్తోత్రాల యొక్క పరమాత్మ. అదే ఏ స్తోత్రం చదివితే ఏముంటుందని కింద ఫలశ్రుతి ఉంటుంటే దాని మీద చాలా మంది మమకారం. అదే విద్యార్థి లభతే విద్యా, ధనార్థి ధనమస్మతే, ఇంకా కన్యార్థి లభతే కన్యా. మరీ మధురంగా ఉంటే ఏమిటి ఫలశ్రుతి. స్తోత్రం ఎలా పోయినా పర్వాలేదు, కానీ మధురం స్తోత్రమేనండి, ఫలశ్రుతి కంటే గొప్పది. ఆ స్తోత్రం మన అనుభవానికి వస్తే ఫలశ్రుతులు పట్టదు, అంత గొప్పగా. అలాంటి స్తోత్రాలు కుప్పలుగా ఇచ్చింది భాగవతం. అందులో ఏది తీసుకున్నా భగవత్ తత్వం తెలియాలి. అదిగా పెళ్లి కథలని చెప్పి కూర్చోబెట్టి స్తోత్రాలకు ఎందుకు వ్యాఖ్యానం చెప్తున్నామంటే కాసింత నిద్ర వచ్చినా అక్కడుంది ఆ స్తోత్రాల్లోనే అసలు భగవంతుడు తెలుస్తాడు. అది భగవతత్వం చెప్పడానికే పుట్టింది భాగవతం. అది తెలుసుకోలేకపోతే ఎందుకంటే ఈ కథలన్నీ అది మనకు పట్టడం కోసం ఏర్పాటు చేసింది. అందుకే అద్భుతమైన స్తోత్రం. ఆ స్తోత్రం మూలంలో ఉన్న అందం చెడకుండా పోతన గారు అంత చక్కగా మనకు అందించారు. అప్పుడు ఈ నరకాసుడు కొడుకు ఉన్నాడు భగదత్తుడు అని, ఇతడిని నువ్వే రక్షించాలి అని భూదేవి చెప్తే కృష్ణ పరమాత్మ ఆ ప్రాగ్జ్యోతిష పురానికి భగదత్తుడిని రాజుగా పట్టాభిషేకం చేసి తాను ఇంద్రుడికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ దివ్యమైన వస్తువులన్నీ తీసుకున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యుద్ధ నీతి అన్నప్పుడు ఉండేదండి. వాళ్ళు కేవలం యుద్ధం అంటే రాజుకి రాజుతోనే యుద్ధం, రాజ్యాన్ని ధ్వంసం చేసేవారు కాదు. ఇప్పుడు యుద్ధాలు ఏమవుతుందంటే దేశాన్ని నాశనం చేయడం, ప్రజల్ని భయభ్రాంతులను చేయడం, తిరిగి కొన్నాళ్ళ వరకు ఆ దేశం తేరుకోలేకుండా ధ్వంసం చేయడం, ఇది జరుగుతుంది. ఇలాంటి భీకరమైన పైశాచిక నీతిని, అసురు నీతి కూడా అనట్లేదు. ఎందుకంటే అప్పుడు రాక్షసులు కూడా నియమంగా యుద్ధం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి సంస్కృతిని రాక్షస సంస్కృతి అనడం కూడా తప్పేది. పిశాచ సంస్కృతి అంటే పిశాచాలు పాపగించుకుంటామని తెలియదు, కానీ అంతకంటే భయంకరమైనది. ఎలా నాశనాలు చేస్తున్నారు ఒక్కొక్కటి. ఆ రాజనీతి చూడండి, ఇంత యుద్ధం చేశాడా, వచ్చి నరకాసుడితో యుద్ధం చేశాడు, నరకాసుడు సైన్యంతో యుద్ధం చేశాడు. నరకాసుడు పాలించిన ప్రాగ్జ్యోతిష్పురాన్ని మాత్రం క్షేమంగా ఉంచాడు. అంటే ఒక పదవి కోసమో సంపద కోసమో ఆయన రాలేదు. అప్పుడు యుద్ధాలు అలా ఉండేవి. ధర్మ ప్రతిష్టాపనే ప్రధానం. అందుకే భగదత్తుడిని అభయం ఇచ్చి ఆయన పట్టాభిషిక్తుడిని చేసి
ఉన్న సంపదలన్నీ అతనికే అప్పగించి అక్కడ ఉన్నవన్నీ ఏవి తీసుకెళ్లకుండా ఆ సంపదలను అప్పగించి ఆ తర్వాత ఇంద్రుడికి సంబంధించి దేవతలకు సంబంధించి ఏ సంపదలు ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాడు. అవి ఇంద్రుడికి అప్పగించాలనుకున్నాడు. ఈ లోపల జరిగిన విషయం ఏమిటి అంటే అక్కడ నరకాసురుడి చేత బంధింపబడ్డవారు ఉన్నారు. వాళ్ళని విడిపించడానికి వెళ్ళాడు. ఇక్కడ అసలు నరకాసురుడు అనే పేరే బాగుంది కదా, బాగుందా? మనకి నరక చతుర్దశి అని చేస్తూ ఉంటాం. దానికి ఈ కథను ముడిపెడతాం. ఈ కథతో ముడిపెట్టడం నిజానికి ఎక్కడా లేదు. ఇది జరగడం వల్ల అందరూ దీపావళి చేసుకున్నారు, నరక చతుర్దశి అందుకే చేసుకున్నారు అంటే బహుశా ఇది జరిగింది కనుక అప్పుడు ద్వాపరలో మరింత ఉత్సాహంగా దీపావళి నరక చతుర్దశి చేసుకున్నారని చెప్పాలి తప్ప దీనివల్ల నరక చతుర్దశి రాలేదు. ఇది తెలియాలి. కృష్ణుడికి పూర్వం ఉంది నరక చతుర్దశి. అసలు ఆ కాలానికి ఉన్న ప్రత్యేకత. మన వాళ్ళు ఒక్కొక్క పండగ పెట్టారంటే అన్ని పండుగలు ఒకేలాగా ఉండవు. మహా అయితే వాళ్ళు అనుకున్నవాడు పుట్టినరోజు లేదా సమాధులు గడిపేన రోజులే పండుగలు ఒకరికి. ఇక్కడ అలా కాదు. మనది ఖగోళంలో అంతరిక్షంలో వచ్చిన మార్పులు, వాటి బట్టి భూమి యందు వచ్చిన మార్పులను అనుసరించి పర్వదినాలు ఉంటాయండి. అందుకే ఒక్కొక్క పర్వదినం ఒక్కొక్కలా ఉంటుంది. భాద్రపద మాస చవితి నాడే గణపతి చవితికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అప్పుడు చేసే పూజకి అప్పుడున్న వాతావరణానికి సంబంధం. ఆ శ్రావణ మాసం నాడు విశేషం. ఎందుకంటే అమ్మవారు ఆర్ద్రాం పుష్కరిణి అన్నాం కనుక భూమికి ఆ జలలక్షణం బాగా లభించి ఆర్ద్రత ఏర్పడే కాలం శ్రావణం నుంచి వస్తుంది వర్షం. అందుకే అప్పుడు మహాలక్ష్మి ఆరాధన అప్పుడు పెట్టడంలో ప్రత్యేకం. అంటే మనం మూడు వచ్చింది కానీ మండు వేసలో కూర్చొని వరలక్ష్మి పూజ చేస్తామంటే కాదండి. మామూలుగా లక్ష్మీ పూజ నిత్యం చేసుకోవచ్చు కానీ అప్పుడు వరలక్ష్మి అని చెప్పేదానికి అర్థం ఉంది. అలాగా ఋతువుకు ఒక అందం, మాసానికి ఒక సొగసు, ఆ ప్రకృతిలో వచ్చే పరిణామాలు, ఖగోళం నుంచి వచ్చే మార్పులు, మనకు మంచి చేసే దైవశక్తిని ఆరాధించే పర్వదినాల్ని అంత చక్కగా సంవత్సరం పొడుగునా ఏర్పాటు చేసే ఋషులకు నమస్కారం చేసుకోవాలి. అని ఎప్పుడు ఏకాదశి, ఎప్పుడు ద్వాదశి, ఎప్పుడు మాస శివరాత్రి, ఎప్పుడు మహాశివరాత్రి, ఎప్పుడు కార్తీక మాసం, ఎప్పుడు మార్గశీర్ష మాసం, ధనుర్మాసం, ఎంత అందమైన పద్ధతులు ఏర్పరిచారు. అన్నీ ఒకలా ఉండవు. అదే అందం. అన్నిటికీ ఒకటే ఏడుపు, ఒకటే బాధ అయితే ఏముంటుందండి? ఆ అందరిలో చూసుకోవాలి. అందుకే దయచేసి అన్ని మతాలు గొప్పవనండి నేనేం అనుకోగాని అన్నీ ఒకటే అని మాత్రం అనకండి. హిందూ మతం వేరే ప్రత్యేకత అనేది అసలు ఏ మతాలు పుట్టక ముందు నుంచి ఉన్న హిందూ ధర్మం యొక్క లోతు అర్థం చేసుకోవడం కష్టం. దాని యొక్క వైశాల్యము, దాని యొక్క డెప్త్, ఈ రెండు చాలా గొప్పవి. అవి తెలుసుకోవాలని మఠం వేసి కూర్చొని నేర్చుకుంటే చాలా చెప్పచ్చు. అంత అద్భుతమైన మతంలో పుట్టేమన్న ప్రైడ్ ఉంటే చాలు. ముందు ప్రైడ్ తెచ్చుకోండి, తర్వాత నాలెడ్జ్ అదే వస్తుంది. దీపావళి గురించి మనం ఇక్కడ చెప్తున్నప్పుడు నరక చతుర్దశికి దీనికి సంబంధం ఉందంటే కేవలం నరక అనే పదం వరకే సరిపోయింది. అది ప్రధానంగా ఆ సమయం పరిశీలిస్తే ఆ దీపావళి తర్వాత వచ్చేది. అప్పుడు వాతావరణం వచ్చిన మార్పులు బట్టి కూడా యమదంశికలు అనే కాలానికి పేరు పెట్టారు. ఆశ్వీజ కార్తీక మాసాన్ని. అప్పుడు వచ్చే ప్రకృతిలో మార్పుల వల్ల ప్రాణాంతకమైన రోగాలు కూడా వస్తాయి. దీనివల్ల అనేక మంది ప్రాణాలు పోయి నరకలోకం ఫిల్ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ బాధ పోవడానికి తగ్గ పూజా విధానాలు ఏర్పాటు చేశారు. యమదృష్టికల బాధ, అదే శరన్నవరాత్రులు, కార్తీక మాస వ్రతాలు అందుకు ఏర్పడ్డాయి. సరిగ్గా కార్తీక మాసాలు వస్తున్న సంధిలో ఆ సమయంలో యముడు ప్రధానంగా ఉంటాడు. ఇది యమ సంబంధమైన ఇక్కడ సంప్రదాయవేత్తలు ఎవరైనా ఉంటే నరక చేస్తున్నాడు, యమతత్పణని చేస్తారు. ఇవన్నీ కూడా యముడు, నరకము, ఈ మాటకు అర్థం ఏంటంటే యమ అంటే సృష్టిని రెగ్యులేట్ చేసే శక్తి. యమము అంటే రెగ్యులేట్ చేసేది. అది భగవంతుని శక్తికి యమ అని పేరు. ఇక్కడ నియమో యమ అని విష్ణుశాస్త్రం చదువుకుంటున్నాం కదా. నరకము అంటే అర్థం ఏంటంటే నరాన్ క్రందయతే ఇది నరకం. అంటే నరులను ఏడిపించున్నది అని అర్థం. ఇక్కడ సర్వజీవుని ఏడిపించేది నరకం. అంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూడా అనుభవిస్తున్నాం తెలుసు. కానీ దేనివల్ల మనం బాధపడతాం అది నరకం. వాడి పేరు సరిగ్గా సరిపోయింది. జీవుల్ని ఏడిపించడమే స్వభావం కనుక వాడికి నరకుడు అన్నారు. కానీ ఈ నరక చతుర్దశానికి ఆ నరక చతుర్దశికి ఏమీ సంబంధం లేదు. ఈ నరక చతుర్దశి నరక బాధలు పోగొట్టడం కోసం యమా చిత్రగుప్తాదులను ఆరాధించడం కోసం ముందు నుంచి ఏర్పడిన పర్వమే. ఆ సమయంలో నరక చతుర్దశి నాడు ఏం చెయ్యాలని పెద్దలు చెప్పారో అవి చేసినట్లయితే పాపహరణము, అకాల అపమృత్యు హరణము అందుకు చెప్పారు. ముందు నుంచి ఉన్నది. కానీ దానికి కృష్ణుడు చేసిన నరకాసుర సంహారానికి సంబంధం లేదని తెలుసుకుంటారు. నరక చతుర్దశి రాత్రి, దీపావళి రాత్రి దేవి ఉపాసన గొప్ప పర్వం అనేది. ఇప్పటికీ అస్సాం, బెంగాల్ ప్రాంతాల్లో నరక చతుర్దశి మొదలైనవి కాళీ పూజకు వినియోగిస్తారు. అది కృష్ణపక్షం కూడా. కాళీమాత ఆరాధన యొక్క వైశిష్ట్యం మనకు కనబడుతుంది.
అనేక ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. కృష్ణుడు పుట్టక ముందు నుంచి ఉన్నాయి. అందుకే దీపావళికి మహారాత్రి అని పేరు. అదేవిధంగా దీనికి కూడా ఒక పేరు, రాత్రుల పేర్లు ఇవన్నీ కూడా. మహారాత్రి, మోహరాత్రి, దారుణ అని కనబడతాయి కదా, అలా వీటికి విశేషమైన పేర్లు ఉన్నాయి. 2 రాత్రులు కూడా కాళరాత్రి, మహారాత్రి అని పేరు. మహారాత్రి దీపావళి, కాళరాత్రి నరక చతుర్దశి, అది కాళీ ఆరాధన. ఇది ఎందుకు చెప్పడం అంటే, ఓహో దీనివల్ల నరక చతుర్దశి వచ్చిందన్నమాట అనే భావం కూడా వదిలేయాలి. ఇప్పుడు ఎన్ని తీసేయాలి చూడండి, సత్యభావం చెప్పేసి దానికి కథ తీసేయాలి. నరక చతుర్దశికి దీనికి ముడి లేదు. అయినప్పటికీ సరే కృష్ణుడిని మనం నరకాసుర సంహారాన్ని స్మరించుకుంటే తప్పేమీ లేదు. కానీ అప్పటి నుంచి పర్వం ప్రారంభమైందని మీకు ఎవరైనా పుస్తకాల్లో రాస్తే కాదు అని గుర్తుంచుకుంటారు. అనుకుంటే తప్పు లేదు, కానీ నిజమైంది కాదు. ఈ విధంగా మనం కృష్ణుడు చేసిన నరకాసుర సంహారం చెప్పుకున్నాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అక్కడ చెరసాల్లో బంధింపబడ్డ స్త్రీలని విడిపించారు. వాళ్ళందరూ కన్యలు. వాళ్ళు ఎంతమంది అంటే రాజకులావతంసుడు పరాజిత కంసుడు సత్య కాంచె ఘోరాజుల రాజులను పట్టు సరాహతి నుంచి ధరా తనుముజులు ఉత్తేజ శక్తి తొల్లి చెరతెచ్చిన వారి 16,000 ధాత్రీజన మాన్యలను గుణవతి వ్రతధన్యల రాచకన్యలను, మొత్తం 16,000 మంది రాచకన్యలని బంధించి తెచ్చిపెట్టాడు నరకాసురుడు. కృష్ణ పరమాత్మ వెళ్ళి ఆ చెర విడిపించాడు వారందరూ. ఇది గుర్తుంచుకోవాల్సింది. ఎంతమంది వాళ్ళు? 16,000 మంది. ఇది తెలియక చాలా మంది 16,000 గోపికలు ఉంటారు. 16,000 గోపికలను ఎక్కడ లేదు, ఇందుకు తప్పు మనం చేస్తాం. గోపులను 16,000 గోపులు అంటారు. గోపుల నెంబర్ ఎవరు చెప్పలేదు. అసలు గోపికల యొక్క కథ వేరు. వాటిని వివాహము, స్త్రీ పురుష సంబంధాలతో చెప్పడానికి లేదు. అక్కడ మూలంలో మనం చదివినా చాలండి, పెద్దగా వ్యాఖ్యానించక్కర్లేదు. చదివి చూస్తేనే అసలు మనస్సులో ఎటువంటి కల్పష భావం కలదు. గోపికా కృష్ణతత్వం వేరు. ఆయన తిరిగి మధురకు వచ్చిన తర్వాత నుంచే మనం కథ చెప్పుకుంటున్నాడు. అంతా ద్వారక నుంచే ప్రారంభమైంది కదా ఈ కథ అంతా. కళ్యాణ కథలన్నీ కృష్ణుడు ద్వారకలో ఉండగా ప్రారంభమయ్యాయి. అతను మొదటి కళ్యాణం రుక్మిణీ కళ్యాణం. అక్కడి నుంచి ఏ ఆర్డర్లో కళ్యాణాలు జరిగాయి అవే మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కృష్ణ పరమాత్మ బృందావనం విడిచిపెట్టిన తర్వాత చేసింది. గోపికలను అనుగ్రహించినది బృందావనంలో ఉన్నప్పుడు. అది గోపికలను అనుగ్రహించడమే, అంతేగాని గోపికల్ని స్త్రీలను చేపట్టడం కాదు. కనుక తెలిసి తెలియని మాటలు ఆడుతూ ఉంటారు. వాటిని ఇప్పటికీ చలనచిత్రాల్లో, నాటకాల్లో, తర్వాత సీరియల్స్లో ఒకటి వచ్చి పడ్డాయి మనకి ఈ మధ్యకాలంలో. వాటిలో చూపిస్తూ ఉంటే మన వాళ్ళు వెర్రి నవ్వులు నవ్వుతూ ఉంటారు. పండితులు వచ్చి చెప్పదలుచుకుంటే నిద్రపోతారు. అది బాధకరంగా. కనుక వేటికి ఏమర్థమో తెలుసుకోవాలి. ఇక్కడ గోపికల ప్రస్తావన లేదు. 16,000 మంది గోపికలు ఎక్కడ లేదు. 16,000 రాచకన్యలు. వీళ్ళందరూ రాజపుత్రికలు. వాళ్ళని, ఆ రాజుల్ని యుద్ధం చేసి సంహరించి తెచ్చిపెట్టేశాడు ఇక్కడ. వాళ్ళందరినీ విడిపించాడు కృష్ణ పరమాత్మ. అంటే ఎంత దయాస్వరూపుడు చూడండి. విడిచిపెట్టిన వెంటనే వాళ్ళందరూ కృష్ణుడిని చూసుకుంటూ అనుకున్నట్ట. మొత్తం 16,000 మంది అనుకున్నమాట. 16,000 మంది ఒకటే అనుకున్నారు. భూయాత్ పతిరయం మహ్యం ధాతా తదనుమోదత ఇది సర్వాహ పృథక్ కృష్ణే భావేన హృదయం దధు అటువంటి సుఖయుగింతుడు. అందరూ అనుకున్నది ఏంటంటే, ఈ కృష్ణుడు నాకు భర్త అయితే చాలు, బ్రహ్మదేవుడు ఆ విధంగా అనుగ్రహించుగాక అని 16,000 మంది అనుకున్నారు. అయితే ఒక మానవుడికి 16,000 మంది కోరుకుంటే వాడు పని చేయలేడు. కానీ వాడు కోరుకుంటుంది పరమాత్మని. పరమాత్మే కావాలి. ఇంతవరకు 8 మంది కథలు వింటే పరమాత్మే కావాలని తప్పించిన వారు అందరినీ నేను అనుగ్రహించాను. అంటే వీళ్ళు చెరలో ఉన్నప్పుడు కూడా చేసింది కృష్ణ స్మరణే. వాడు హఠాత్తుగా కృష్ణుని చూడగానే ఆయన భర్త అయితే బాగుంది అనుకోలేదు. అంతవరకు చెరలో ఉన్నప్పుడు ఆపద్బాంధవుడు, అసలైన రక్షకుడు కృష్ణుడే అని ధ్యానంలో ఉన్నారు వాళ్ళు. ఆ కారణం కూడా ఒకటి, నరకాసుర సంహారం చేసి వారిని విడిచిపెట్టాడు కృష్ణ పరమాత్మ. ఎవరెవరైతే తను ఆశ్రయిస్తారో, ఏ భావంతో అనుష్ఠిస్తారో వాళ్ళని అనుగ్రహించడానికే వచ్చినవాడు కదా ఆయన. ఇక్కడ ఒక్కసారి పరిశీలిస్తే ఈ కథల్ని మనం సరిగ్గా చెప్పగలం. కృష్ణుడు బహుపత్నీకుడు, అనేక మందిని పెళ్ళాడాడు. కనుక రాముడు కాదండి, కృష్ణుడు అని జోకులు వేస్తుంటారు చాలా మంది. అసలు ఏదో కృష్ణుడు స్త్రీలోలుడు అన్నట్టు. అందుకే నేను చెప్పుకున్నాం, కృష్ణుడు ఏ పనిని కూడా కావాలని ఏ ఒక్కరిని తాను కోరుకోలేదు, అందరూ ఆయన్ని కోరుకున్నారు. అయితే కోరిన వారందరిని అనుగ్రహించడం మానవ ధర్మానికి సాధ్యం కాదు. 16,000 మంది కోరుకుంటే అలా కోరుకున్నారు కదా, సరే మీ పతిని పోతాను అని మానవుడు అంటే సరిపోదు. పైగా ఇక్కడ ఒక బాధ్యత ఉంది. 16,000 మంది రాజకన్యని ఇన్నాళ్ళు చెరలో ఉన్నవాడిని విడిపించాడు. తిరిగి వెళ్ళిన వారికి భవిష్యత్ ఎలా ఉంటుంది, ఇది ఆలోచించాలి. రాక్షసుడి చెరలో ఇంతకాలం ఉన్నటువంటి వారు తిరిగి వెళితే వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? కృష్ణుడు ఇక్కడన్న మాట ఏమిటంటే,
నేను ధర్మాన్ని అనుసరించి మిమ్మల్ని అందరినీ విడిపించాను. మీరు ఎక్కడికి చేరాలనుకుంటున్నారో అక్కడ క్షేమంగా చేర్చుతాను. మీ పుట్టిళ్ళకి వెళతారా, లేక మీవైనా బంధువులు ఉన్నారా, మీరు ఏది భద్రం అనుకుంటున్నారో ఆ చోటుకు చేర్చుతాం అది చెప్పాడు కృష్ణ పరమాత్మ. దాని ఏర్పాట్లు చేస్తాను అంటే వాళ్ళందరూ అన్నది, ఇంత ప్రపంచాన్ని చూసాక నీకంటే భద్రమైన చోటు మరొకటి లేదని తెలిసి, పుట్టిల్లు భద్రమా అంటే అక్కడ ఉండగానే లాక్కొచ్చి పుట్టిల్లు, నీకంటే భద్రం మరొకట్లేదు, మా సర్వస్వము నువ్వే అని చెప్పగానే కృష్ణుడు ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు భూదేవి చెప్తుంది, కృష్ణాను చేపట్టాలి వీరందరినీ. ఇక్కడ చూసేటప్పటికీ ధర్మం గురించి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే కృష్ణుడు ఎక్కడా ధర్మాన్ని ఇసుమంత కూడా తప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. కొంత రాముడైతే రామో విగ్రహ ధర్మ, కృష్ణుడా అనగానే సందేహంగా చూస్తాడు. ధర్మ విషయంలో రాముడెంతో కృష్ణుడంతా, ఇది తెలుసుకోండి. ఇద్దరు ఇసుమంత మార్పు లేదు. క్షాత్రధర్మం ఒకటి ఉన్నది. అయితే ఏకపత్ని వ్రతము ఇత్యాదులు చెప్తారు. ఏకపత్ని వ్రతమే, కానీ బహుపత్నీకత అనేటువంటిది కొందరి విషయంలో దోషం కాదు. ఎందుకంటే ఇప్పుడు అనేక మతాల్లో బహుపత్నీకత వాళ్ళ చట్టం ఒప్పుకుంటుంది, మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ లాస్ వేరే ఉంటాయి కదా, దాని ప్రకారం బహుపత్నీకత వాళ్ళకి నియమమే. అయితే మనకి కొందరు రాజులు కొన్ని విషయాల్లో బహుపత్నీకత పొందవచ్చు అని చెప్పారు. అది అధర్మం కాదు, కానీ బహుపత్నీకుడైనప్పుడు వాళ్ళకి తగిన భద్రత ఇవ్వాలి, వాళ్ళు లోటు లేకుండా చూసుకోగలగాలి. అలా నిర్వహించగలిగితే వాడు దక్షిణుడు అవుతాడు. దక్షిణుడు అంటే సమర్థుడు, అంతే కదా. అని వారిని ధర్మబద్ధంగా చూసుకుంటూ వెళ్ళడం అనేది సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే ఇంద్రియ లోలత తీర్చుకోవడం కోసం బహుపత్నీకత కాదు, వారికి తగిన భద్రత కల్పించి, వారికి తగిన ఆశ్రయం ఇచ్చి, ఒక వ్యవస్థ ఏర్పరిచి కాపాడటమే బహుపత్నీకత అసలు పరమార్థం. అది అందరికీ విధి కాదు, అది కొందరి విషయంలో చేయవచ్చు. రాజులు మొదలైన వారు, అదే దశరథుడికి అనేక మంది భార్యలు ఉన్నారు, రాముడికి మాత్రం ఒకటే పత్ని. అనేక భార్యలు ఉంటే దోషమే, దశరథుడు దోషం అన్నారు కదా, అక్కడ దశరథుడు దోషం కాదు. అక్కడ ధర్మం ఆదర్శం అవునా కాదు అనేది పక్కన పెట్టండి, ధర్మ విరుద్ధం అయితే కాదు. రాముడి విషయంకి వస్తే, రాముడు ఏకపత్ని వ్రతుడు, అంటే ఒకే భార్య అనే వ్రతాన్ని పట్టుకున్నాడు. అదే హిందూ సమాజం ఆదర్శంగా తీసుకున్నది. ఇది ఉన్నటువంటి అంశం, ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. కనుక రాజధర్మాన్ని అనుసరించి బహుపత్నిక దోషం కాదు కనుక కృష్ణుడి విషయంలో దోషాన్ని చెప్పరు. అది పాండవులకు కూడాను ప్రధానంగా పత్ని చెప్పినా మరికొందరు భక్తులు కూడా ఉన్నారు. అంటే ధర్మ విరుద్ధంగా వాళ్ళు ఎక్కడూ ప్రవర్తించలేదు, ఇది తెలుసుకోవాల్సింది. ధర్మం అన్నప్పుడు ఆయా దేశ కాలాలను అనుసరించి శాస్త్ర ధర్మం ఉంటుంది. ఆ దేశంలో ఆ కాలంలో ఉన్న ధర్మాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తించారే తప్ప వాళ్ళు అధర్మం చేయలేదు. ఇది కూడా గమనించుకోవాల్సింది. పైగా 16,000 మందిని పెళ్ళాడటం అనేది సామాన్యం కాదు. అయితే కృష్ణుడి ధర్మం మాత్రం చమత్కారం ఉంటుందండి. కృష్ణావతారం అంతా గమనించితే కృష్ణుడు కేవల మానవుడు కాదు. అయితే మానవుడిగా వచ్చాడు కనుక మానవ ధర్మానికి ఏ లోటు చేయలేదు. కానీ కృష్ణుడు పరమాత్మ భావంతో తిరుగుతున్నాడు కాబట్టి మానవ ధర్మం సాగలేని చోట్ల మానవ ధర్మం సహాయం తీసుకుని మానవ ధర్మాన్ని న్యాయం చేస్తాడు. అదే మానవ ధర్మానికి విరుద్ధంగా మానవ ధర్మం చూపించాడు. చిన్న ఉదాహరణ, గురువు గారికి గురుదక్షిణ ఇవ్వాలి. వారి గురువుగారి పేరు ఏమిటండి? సాందీప్ అని వారి గురువుగారి పేరు. వారి గురువు గారికి గురుదక్షిణ ఇవ్వాలి. ఏమిస్తాడు? గురువు గారికి కూడా ఈయన ఎవడో తెలుసు, పాఠం నేర్పాడు కానీ పరమాత్మని తెలుసు. అందరూ వారికి తోచేది వాళ్ళు ఇస్తున్నారు. కృష్ణుడి దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మరణించిన పుత్రుడు తిరిగి బ్రతికి రావాలి, అది ఏ శిష్యుడు తీర్చలేడు. ఆ కోరిక కోరుకున్నాడు కృష్ణుడితో. ఆయన ఎందుకు కోరేంటే ఆయన మాత్రమే చేయగలడు, ఎందుకు మాధవుడు కనుక. ఇప్పుడు మానవ ధర్మం ప్రకారం గురుదక్షిణ ఇవ్వాలి, కానీ మానవ ధర్మం ప్రకారంగా ఆయన అడిగిన గురుదక్షిణ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేశాడు? మానవ ధర్మమైన గురుదక్షిణ ఇవ్వడం కోసం తనదైన మాధవ ధర్మశక్తిని తీసుకువచ్చి మరణించిన పుత్రుడిని తిరిగి బతికించాడు. చూసారా, మాధవ ధర్మ సమన్వయం చేసినదే కృష్ణావతారం. మానవ ధర్మంతో చెయ్యలేనటువంటి ఘనకార్యాన్ని మాధవ శక్తి సహాయంతో చేస్తాడు. అలాగే ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ 16,000 మంది రాచకన్యలని వివాహం ఆడడానికి సంకల్పించాడు. కానీ ఇప్పుడు ఒక పని ఉంది ఆయన దగ్గర. ఇంద్రుడివి అన్ని ఉన్నాయి కదా, ఆయనకు అప్పగించారు కదా. ఒకసారి స్వర్గానికి వస్తే వెళ్తే వెళ్ళి ఆయనకు అప్పగించి వచ్చేద్దాం అనుకున్నాడు. వీళ్ళందరినీ తీసుకెళ్ళడం కష్టం. అందుకే వీళ్ళందరికీ వాహనాలు ఏర్పాటు చేసి కొందరిని ఏనుగుల మీద, కొందరి రథాల మీద, కొందరి సైన్యాన్ని ఇచ్చి అలాగే వాళ్ళందరినీ కూడా ద్వారకకు పంపించాడు. మొత్తం 16,000 మందిని అక్కడికి పంపించాడు. తాను సత్యభామ సహితుడై గరుడ వాహనారుడై అమరావతి నగరానికి చేరాడు. స్వర్గ రాజధాని, దేవతల రాజధాని అమరావతి. అక్కడికి వెళ్ళి
ముందుగా అదితిదేవికి నమస్కారం చేశాడు. అదితిదేవి కృష్ణుడు చూడగానే పుత్రవాత్సల్యం కలిగింది. కథ జన్మలో ఈయన వామనుడుగా తన పుత్రుడయ్యాడు. అందుకే ఆ పెద్దమ్మకు ముద్దు చూపి మంచి మాట వాడారు ఇక్కడ. ఆమెకు ఆ ముచ్చట తీర్చి ఆమెకు ఇవ్వవలసినటువంటి కుండలములు ఇచ్చాడు. మణికిరణ పటల పరిభావిత భానుమండలంబులైన కుండలంబులు వసంగి, అలా ఇంద్రుడికి ఇవ్వవలసిన మిగిలినటువంటి దేవతా ద్రవ్యాలు అవన్నీ ఇచ్చేక ఇంద్రుడు సత్యభామాశక్తిని కృష్ణుడిని ఆరాధన చేశాడు. తర్వాత కొంచెం అమరావతి చూసి వస్తానికి కృష్ణుడు బయలుదేరాడు. వెళుతున్నప్పుడు అద్భుతమైన నందనోద్యానవనం చూశాడు స్వర్గంలో. ఇక్కడ అనేక రకాల కల్పవృక్షాలు ఉన్నాయి. కల్పవృక్షాల్లో అనేక రకాలు ఉంటాయండి. అందులో కొన్ని కల్పవృక్షాల పేర్లు హరిచందనం, అదేవిధంగా కల్పకము, పారిజాతము, మందారము, ఇవి కల్పవృక్షాల పేర్లు, కల్పవృక్ష జాతులు. అందులో పారిజాతము అనే కల్పవృక్షాలు అక్కడ ఉన్నాయి. అవి ఆయన తోటలో ఉన్నాయి. పారిజాతం అంటే రాలిపోయే పువ్వులున్న చెట్టు, చలికాలంలో బొంగళ్ళు పడతాయి, అది కాదు. పారిజాతము, మందారము కల్పవృక్షాల పేర్లు. మనకు అవి కనబడవు కనుక ఈ చెట్లకు ఆ పేర్లు పెట్టుకున్నాం. పారిజాత తరుమూల వలసనం అంటే ఆ చెట్టు కింద ఉంటాడు కదా, కల్పవృక్షంలో ఒకటి పారిజాతం. మొత్తానికి ఆ పారిజాతాలు చూసినప్పుడు సత్యభామ ముచ్చటపడింది. ఈ పారిజాతం ఒకటి మన ద్వారకలో ఒకటి బాగుంటుంది కదా అంటే, అయితే సరే తీసుకెళ్దాం అన్నాడు. ఇక్కడ చక్కగా మట్టితో సహా పారిజాతాన్ని పెకలించి గరుత్మంతుడి మీద పెట్టుకుని వెళుతున్నాడు. వెళుతూ ఉంటే ఇంద్రుడికి, నా తోటలో ఉన్నటువంటి కల్పవృక్షాన్ని నువ్వు తీసుకెళ్ళిపోతావా అని ఇంద్రుడు సైన్యంతో అడ్డుకున్నాడు. అక్కడ ఒక మాట అంటాడు శుకుడు కూడా, చూసావా అజ్ఞానం ఎంత గట్టిగా ఉంటుందో. ఇన్ని తెలిసినా మాకెందుకంటే ఇలా అనిపిస్తుందంటే దాన్ని మాయ అంటారు. నాయన మాయ దాటని ఎవ్వడికైనా కష్టము. జ్ఞానినా చేతాంసి దేవి భగవతి హిస బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రేక్షి. దేవతలైనా సరే, ఋషులైనా సరే మాయకు లోబడిపోతారు. అయితే పర్వాలేదన్నమాట అని అనుకోకండి. మాయకు లోబడ్డ వాళ్లే పతనమైపోయారంటే ధరించాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తన వల్ల కాదని వెళ్ళి పరమాత్మని ఆరాధించి సేవించి ఆయన అనుగ్రహం వల్ల వస్తువులు తెచ్చుకుంటే సుఖపడ్డటువంటి ఇంద్రుడు పరమాత్మను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఈ అహంకారం ఎంత తొలగించిన పోదండి వచ్చింది బాధ. నేను ఇంద్రుణ్ణి, నేను స్వర్గాధిపతిని, ముల్లోకాల ఐశ్వర్యం నాది అని ఒక అహంకారం ఉంది అతనికి. అది ఇదివరకు తీసాడు ఆయన చిన్నప్పుడే, గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు. అయినా బుద్ధి రాదు, బుద్ధి రాదు అంతే. ఇక్కడ ఎన్ని దెబ్బలు తిన్నా రాదండి. అదే మాయ అంటే ఇక్కడ. ఇది దేహాభిమానం ఉన్నవాడికి ఉంటుంది. ఇది వేదాంతం అంతా. దేహాభిమానం అంటే ఏ ఉపాధి ఉంటే ఆ ఉపాధి నేను అనుకుని అహంకరించేవాడు. ఆ ఇంద్ర ఉపాధి ఉంది కదా, ముల్లోకాలు గణపతిని ఐరావతం పైగా రోజు పెడుతుంటే అందరూ చేతులకు దండాలు పెడుతుంటే నేనేదో గొప్పవాణ్ణేమో అని భావం కలుగుతుంది. కొన్ని ప్రమాదకరం ఇక్కడ. అవి ఎంత చెప్పినా పోదు. అందుకే నా కల్పవృక్షం, నా తోట, నా పట్టణం అని వచ్చాడు. సైన్యాన్ని తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. చిరునవ్వుతో సైన్యాన్ని ఓడించి పెడుతున్నాడు. అప్పుడు లెంపలేసుకుని దాన్ని పెట్టాడు. ఇది మామూలే పాపం. నరకాసురుని బాధ నలగి గోవిందిని కడకేగి తద్వాద కమలములకు తన కిరీటము శోక దండ ప్రణామములు కావింప ఆ చక్రి కరుణ చేసి చనుదించి భూసుతు సమయించి తన వారి తన్ను రక్షించుట తలప మరచి. తాను వెళ్ళి కాళ్ళ మీద పడితే దయ చూపించింత చేసేడే అదంతా మరచిపోయి ఇంద్రుండు బృందార కేంద్రత్వ మదమున నేను ఇంద్రుణ్ణి అనే మదం చేత ఇలా అడ్డం వచ్చాడు. మళ్ళీ దెబ్బతిన్నాడు. తరిమి సొరలున్నట్లు తాకిరకట ఎరుక వలదే నిర్జరేంద్రత కాల్పనే. అందుకే గొప్ప పదవి వచ్చినంత మాత్రం సంతోషించక్కర్లేదు. పదవి పెరుగుతున్న కొద్దీ అహంకారం పెరుగుతుంది. అందుకే ఒక మాట అంటాడు, భాగవతం మొత్తం చదివితే ఆ కనెక్షన్స్ బలి వస్తాయి. అక్కడ బలి చక్రవర్తిని విష్ణువు నిగ్రహించిన తర్వాత ప్రహ్లాదుడు అక్కడికి వస్తాడు. ఆయన మనవడే కదా. వచ్చి విష్ణువుకి నమస్కారం చేసి ఎంత అనుగ్రహించేవయ్యా మా వాడికి, ఎంత చేస్తే ఎందర్థం పోతుంది అంతే కదా. దీనికి తత్వజ్ఞునకు మహేంద్రత్వమేలా అంటాడు పోతన గారు. గొప్ప మాట చెప్పాడు. తత్వవేత్తకు మహేంద్రత్వాలు ఇవేం అక్కర్లేదు. పదం అంటే ఏమిటంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోరు, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అంతే. 2 ఫ్లోర్లు మారాయి కానీ పొజిషన్ ఒకటి అంతే కదా. ఫస్ట్ ఫ్లోర్లో వాడిది అది ఏడుపు, సెకండ్ ఫ్లోర్లో వాడు అది ఏడుపు, గ్రౌండ్ ఫ్లోర్లో వాడిది అది ఏడుపు. ఫ్లోర్స్ మారాయి కానీ లక్షణాలు మారలేదు. కనుక స్వర్గమైన మరో లోకమైన ఇలాగే అనుభవిస్తున్నాయి. కనుక లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మిక అయిన స్థితి మోక్షం అది కావాలని కోరుకుంటారు. ఉత్తమ లోకాలు ఆశించడానికి లేదు. ఎంతకాలం అంటే ఇక్కడ. అందుకే ఇక్కడ నిర్జరేంద్రత కాల్పనే
సొరుడు తామసమును చూడనరిది. వాళ్ళలో కూడా ఎంత సాత్వికులైనా తమోగుణం అంటే సత్యాన్ని తెలియనివ్వని అజ్ఞానం యొక్క గట్టితనం. ఈ తమోగుణం చేత వాళ్ళు ఇలా అయ్యారు. మొత్తానికి ఇంద్రుడి కంటే గొప్పవాడిని మళ్ళీ తెలియజేశాడు. అందుకే ఉపేంద్రుడు అని పేరు కృష్ణుడు. ఉపేంద్రుడు అంటే అదితీదేవికి వామనుడుగా వచ్చాడు. అప్పుడు ఇంద్రుడికి తమ్ముడు అయ్యాడు కదా. కానీ ఇంద్రుడికి తమ్ముడా అంటే తమ్ముళ్ళ కనబడ్డ ఇంద్రుడు బతిమలాడితో వచ్చాడు ఆయన. మరి ఇంద్రుడికి 3 లోకాల రక్షణ అప్పగించి అది సరిగ్గా చేస్తున్నట్టుగా తన శక్తిని ఎప్పుడు గమనిస్తూ దగ్గర ఉంటాడు ఆయన. ఉపసమీపే ఇంద్ర, ఇంద్రుడి సమీపంలో ఉంటూ ముల్లోకాల పని సరిగ్గా చేసినట్టు చేస్తారని ఉపేంద్రుడు. అంతే ఉపరి ఇంద్ర ఉపేంద్ర, ఇంద్రుడి కంటే పైవాడైన. కానీ ఇంద్రుడికి తమ్ముడని చిన్న భావం లేకుండా నీకంటే పైవాడురా అని చూపిస్తున్నాడు. మళ్ళీ ఉపేంద్ర భావమే చూపించారు. కృష్ణావతారంలో అది గొప్పతనం అంటే నువ్వు అంటే గరుత్మంతుడు వస్తాడు, అయితే ఏ లోకానికైనా వెళ్ళగలడు. అలాగే రథాన్ని నడిపించి వైకుంఠానికి తీసుకెళ్ళాడు అర్జునుడిని. అదంతా కృష్ణావతారంలో గొప్పతనం. కానీ కృష్ణావతారం సామాన్యమైంది కాదు. అటు మానవ ధర్మాన్ని ఇటు మాధవ శక్తిని అందంగా మేళనం చేసిన అవతారమే కృష్ణావతారము. ఇది ఆలోచించిన కోణం. కనుక ఇక్కడ ఎలాంటి చిక్కుముండి ఎలా విప్పాడు చూసారా. ఇప్పుడు 16,000 మందికి తన పతి కావాలి. వాళ్ళందరి ప్రగాఢమైన వాంఛ, వాళ్ళ భావానికి అనుగుణంగా అనుగ్రహించారు కదా అని సంకల్పించుకున్నాడు. తిరిగి ఇక్కడి నుంచి వచ్చి స్వర్గం నుంచి తిన్నగా ద్వారకకి చేరుకున్నాడు ఆయన. దేవతల నమస్కారాలు అందుకుని వచ్చి పారిజాతాన్ని అక్కడ తను ద్వారకలో ఉన్న ఉద్యానవనంలో చక్కగా నాటాడు. ఇంతే తప్ప అదేదో పువ్వు తీసుకొచ్చాడు నారదుడు, అది చూసి రుక్మిణీదేవి ఇంట్లో ఆయన ఇచ్చాడని, దానితో ఇప్పుడు ఉక్రోషపడిపోయి నాకు పారిజాత వృక్షం కావాలని అలిగిందని, దానికోసం కృష్ణుడు నానా తంటాలు పడ్డాడని నాటకాలు సినిమాలు చాలా తయారు చేశారు. అలా మనకి కృష్ణ తులాభారం, గయోపాఖ్యానం, రామాంజనేయ యుద్ధం అంటే తెలుగులో మంచి నాటకాలు వచ్చాయండి. సినిమాలు రాకముందు వచ్చాయి. అయితే అప్పటి కాలంలో చూసిన పెద్దలందరికీ కూడా ఇది రామాయణంలో లేదు, ఇది భారతం లేదు అని తెలిసి ఆ పాత్ర ఔచిత్యాలు, అందము, కవిత్వము, సాహిత్యము, భావుకత చూసి ఆనందించారే తప్ప అవి నిజం అనుకోలేదు. అయితే మనం అవే చూసాం కానీ పుస్తకాలు చదవలేదు కనుక అవే నిజాలని అలవాటైపోయాయి. పుట్టిన దగ్గర నుంచి అలవాటైన దాన్ని నేను ఇవాళ ఒక్క ఉపన్యాసంతో తీసేయగలని అనుకోలేదు. ఎందుకంటే అజ్ఞానం తేలిగ్గా పోతుంది. అవునా లేదా? ఎందుకంటే అవైతే నాటకాలంతా కళ్ళు తెరిచి చూస్తాం, ఇవైతే కళ్ళు మూసుకునే పెట్టాం. అది ఏమైనా మనసుకు పడతాయో పాడా. దయచేసి విన్నాకైనా అవన్నీ కల్పితాలే అని తెలుసుకోండి. అలాగే శశిరేఖాప్రణయం మనం చెప్పుకున్నాం, అదే మాయాబజార్ అని నాటకంగా చేశారు. దాని తర్వాత సినిమాలుగా చేశారు. 2 మార్లు వచ్చింది మనకి తెలుగులోనే. అవి అందమైన కల్పనలు, కానీ నిజానికి భారతంలో కథలు లేవు. తెలుసుకోవాల్సింది ఇది. అంతే పారిజాత భారం కూడాను ఆ విధంగా ఒకనొక కల్పన మాత్రమే. దీన్ని ఆధారం చేసుకుని తులాభారం అని అత్యద్భుతమని చేశారు. అది మంచి కథ, నేను చెప్పక్కర్లేదు. అవి మాత్రం బాగా గుర్తుంటాయి కనుక కథను నేను చెప్పక్కర్లేదు. అక్కడ ఆ తులాభారంలో తులసి దళానికి తూగిపోవడంలో కృష్ణుడి యొక్క భక్తవాత్సల్యం అది మంచి భావంతో చూపించారు ఇక్కడ. కానీ మిగిలినవన్నీ మనం ఆ భావం ఏంటో పట్టించుకోకుండా, సత్యభామ కూడా బలి చేసింది కదండి, కృష్ణుడిలో అందరినీ పెళ్లి చేసుకోవడం వల్ల అలా పట్టాడు అని అనుకుంటాను. కనుక అలాంటి ఏవైతే భగవద్ అపచార భావాలు మనలో లేని వచ్చాయో వాటి దులపడమే ఈ ప్రవచనం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ మనం గమనించితే 2 రకాల కృష్ణుడిని చూసాం. కళ్యాణ గోపాలం, విజయ గోపాలం. కళ్యాణ గోపాలను చూసాము, విజయ గోపాలను చూసాము, వీరగోపాలను చూసాము. ఇంతవరకు వీరగోపాల దర్శనమైంది. కృష్ణుడు అంటేనే విజయం, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయం. ఆ మాట భారతంలో అడుగడుగునా చెప్తారు. కృష్ణుడు ఉంటే విజయం. అయితే ఎక్కడుంటాడు ఈయన? ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర ధర్మం ఉన్న చోటు ఉంటాడు. అది ఏదో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. ఆ వాక్యం ప్రధానం భారతానికి. మొత్తానికి ఇప్పుడు తిరిగి వచ్చాడు కదా ద్వారకకి. ఇప్పుడు వివాహం చేసుకుంటున్నాడు. ఎవరిని? 16,000 మందిని. 16,000 మంది వివాహం చేసుకోవాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని చేసుకుని 2 రోజులు పడతాయండి. తిరుబట్టి ఎన్ని సంవత్సరాలు కదా. కృష్ణుడు వివాహం చేసుకున్న తీరు చూద్దాం ఇప్పుడు. అధో ముహూర్తే ఏకస్మిన్ నానాకారేషు తా స్త్రియ యథోపయేమే భగవాన్ తావద్రూపధరోగ్యయ. మొత్తం 16,000 మందిని 16,000 భవనాలలో 16,000 రూపాలతో ఒకే ముహూర్తంలో వివాహం చేసుకున్నాడు. మొత్తానికి కృష్ణుడు 16,000 భార్యలు ఒప్పుకుంటే ఇది కూడా కానీ ఇది ఒప్పుకోకుండా 16,000 భార్య మాత్రమే ఒప్పుకుంటానంటే నీకు అనుకూలమైనదే తీసుకుంటున్నావు విమర్శించడానికి.
రెండు భాగవతం చెప్తున్నాడు, తీసుకుంటూ రెండు యాక్సెప్ట్ చేయండి. వివాహం ఎలా చేసుకున్నాడో చెప్తున్నారు ఇక్కడ. అమిత విహారుడీశ్వరుడనంతుడు ఒకనాడు మంచి లగ్నంబున, వాళ్ళు కోరుకున్నారు కనుక వచ్చి తాళ్ళు కట్టేస్తారు అనకుండా మంచి లగ్నంబున ఒకనాడు 16,000 భవనంబులలోన 16,000 రూపముల 16,000 నృపబాలల ప్రీతి 16,000 చందముల విభూతి నందుచి యథావిధితో వరించే గువరా. 16,000 మందిని 16,000 భవనాల్లో అక్కడి పద్ధతిని అనుసరించి, అంటే వివాహం అనేటువంటిది శాస్త్రాచార, ప్రాంతాచార, వంశాచారం అని 3 ఆచారాలతో ఉంటుందండి. తెలుగు వాళ్ళ పెళ్లిళ్ళు, గుజరాత్ వాళ్ళ పెళ్లిళ్ళు ఒక్కలా ఉండవు. అయినప్పటికీ కూడాను అక్కడ శాస్త్రం మాత్రం ఒక్కలా ఉంటుంది, కొన్ని భేదాలు ఉంటాయి. అలాగే వంశాచారములు మరికొన్ని ఉంటాయి. అందుకే 16,000 చందముల అనే ఉద్దేశం ఏంటంటే ప్రధానమైన వేదాన్ని అనుసరించి వివాహం చేసుకుంటున్నాడు. పైగా వారి వారి ప్రాంతాలకు తగ్గట్టుగా ఆడపెళ్లి వారి వైపు ఉంటే, మగపెళ్లి వారి వైపు బాగుంటాయని ఆచారాలు కూడా గౌరవిస్తున్నాడు. కనుక వాటన్నిటిని గౌరవిస్తూ 16,000 విధాలుగా ఒకే ముహూర్తంలో వివాహం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. దీన్ని బట్టి ఇప్పుడు కృష్ణుడు ఏకపత్ని ఉంటుందా, బహుపత్ని ఉంటుందా చెప్పండి. 16,008 మందికి 16,008 కృష్ణులు ఉంటారు. వీటన్నిటికీ మనకి ద్వారకలో అన్ని బిల్డింగ్స్ ఉన్నాయండి, ఇది కూడా డౌట్. యోగశక్తి అని ఒకటి ఉంటుందండి, యోగులేది చేయగలరు. ఒక చిన్న రాతి లోపల ఎంతో అంతరిక్షాన్ని, అనేక రకాల రాజ్యాలని సృష్టించగలడు యోగి. అలాంటి యోగశక్తితో ఎవరినైనా లోపలికి పంపించి చూపించగలడు కూడా. ఈ రహస్యం త్రిపుర రహస్యం అనే కథను చూపిస్తాడు. ఒక చిన్న రాతిలోకి వెళితే క్షీరసాగరం, కైలాస పర్వతం, అనంత బ్రహ్మాండం చూపించవచ్చు. ఇది కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ అండి. విశ్వం ఎంత ఉంది అంటే నువ్వు అనంతవుడు చెప్తావు, ఇది నీ చూపుతో నువ్వు చెప్తావు. మరొక చూపుతో చెప్తే ఒక చీమ ఈ బల్ల మీద ఇక్కడి నుంచి ఇక్కడ పాకేటప్పటికీ కొన్ని మైళ్ళు ప్రయాణం చేసినంత ఆయాసం దానికి, మనకు ఒక అడుగు. కానీ ఇదంతా రిలేటివ్. వాళ్ళ దూరము కాలము కూడా రిలేటివ్, స్పేస్ అండ్ టైం కూడా. యోగశక్తితో ఏం చేస్తారంటే తన భావనాబలం యోగశక్తి కలిపి నలుసులో కూడా బ్రహ్మాండాన్ని సృష్టించగలడు, అణువులో కూడా బ్రహ్మాండాన్ని సృష్టించగలడు. అది ఆశ్చర్యం అండి. ఒక యోగి అణువులో బ్రహ్మాండం సృష్టించగలిగినప్పుడు భగవానుడు సృష్టించలేడు. కనుక ప్రపంచం ఎక్కడుందంటే యోగ వాసిష్టం చెబుతుంది, నీ లోపల అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మ పదార్థం ఉంటుంది, దాని కొసలు ఉంది సమస్త విశ్వం కూడా, అణువులో కూడా. ఇది ఆలోచిస్తే ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం పెరిగింది కనుక అంగీకరించవచ్చు. అలా ఒక యోగే చేయగలిగినప్పుడు యోగీశ్వరేశ్వరుడిని కృష్ణుడు చేయలేడా? అది ఇక్కడ యోగులకే సాధ్యం. ఇప్పటికి కూడా భారతీయ యోగుల్లో అలాంటి శక్తిమంతులు ఉన్నారు. అంటే కృష్ణ పరమాత్మ తనదైన యోగ శక్తితో మొత్తం కృష్ణావతారం అంతా యోగమాయతో నిర్వహించాడు. ఇది మర్చిపోవద్దు. ఆ రహస్యాన్ని ఎక్కడెక్కడైనా చూపిస్తుంటాడు. భగవద్గీతలోనే చెప్పాడు, సంభవామాత్మమాయయా, నాదైన మాయాశక్తితో పుట్టిక లేని నేను పుట్టినట్టు, పెరుగుదల తరుగుదల లేని నేను పెరిగినట్టు కనబడతాను. పుట్టినట్టు పెరిగినట్టే కానీ పుట్టుట పెరుగుట నాకు లేదు, అవ్యయుని. ఇది ఎలా చేయగలుగుతున్నాను? నాదైన మాయాశక్తితో చేస్తున్నాను. మాయావీవ విజృంభయత్యం మహాయోగీవ యస్వేచ్ఛయా అంటారు దక్షిణామూర్తి స్తోత్రం. ఈ విషయాన్ని, ఇది ఆ మాయా ఈశ్వరుడు అర్థం చేసుకునే చిన్న విషయం కాదండి. కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ నాలెడ్జ్ అంతా ఇచ్చేసారు ఋషులు. ఈ ఓపిక లేదు, మఠం వేసుకుని మీరు ఓపిక ఉంటే చెప్తాం మేము ఎలా చేయవచ్చు. అలా పరమేశ్వరుడు తన మాయాశక్తితోనే అనంత విశ్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇది అనంతమా? ఎంత ఉంది జగత్తు? అంతా అణువంత జగతి. ఇది ఒక దర్శనమున అంత మాసిని కలిపితే ఇంతేట. పీచుకుంటే ఎప్పుడైనా చూశారు కదా, చూడటానికి కనబడుతుంది. కలిపితే ఇంతే. అంతా అణువంత జగతి, అది యొక్క దర్శనమున. అనంతమో మహీయమిది, మరి యొక్క భావమున. రెండును సత్యములే, మరి ఏది సత్యము కాదు. అంతా నీ లీల ఎనుక అక్షర సత్యము. అది విశ్వం యొక్క రహస్యం. ఇది గ్రహించగలిగారు. ఏదైనా సృష్టిగలడు, ఏదైనా చేయగలడు. ఎలాగో అంటే ఐంద్రజాలికుడు మనం డబ్బు ఖర్చు పెట్టుకొచ్చి కూర్చుంటాం చూడడానికి, ఇంద్రజాల సర్కస్. అక్కడికక్కడే కుంభవృష్టి కురిపిస్తాడు, మనం తడిసిపోయినట్టు ఫీలింగ్ ఇస్తాడు. బానా లేదు, ఏమీ లేదు, భయపడిపోతుంటాం కూడా. ఆ భయపడటానికి డబ్బు ఖర్చు పెట్టుకుని టికెట్ కొనుక్కుంటాడు. కానీ అక్కడ ఏముండదు, ఇంద్రజాలికుడు ఒక్కడే ఉంటాడు. ఇంద్రజాలం అంతా సృష్టించాడు. ఎలా చేశాడంటే కనికట్టు. ఇంద్రజాలం సత్యమా, ఇంద్రజాలికుడు సత్యమా?
రెండు సత్యములే. ఇంద్రజాలం చూస్తున్నంతసేపు ఇంద్రజాలం ఇంద్రజాలికుడు తెలియబట్టు అని ప్రపంచం చూస్తున్నంతసేపు పరమాత్మ తెలియబట్టు. ఇంద్రజాలికుడు లేకపోతే ఇంద్రజాలం లేదు, పరమాత్మ లేకపోతే ప్రపంచం లేదు. యోగులు ఏం చేస్తారంటే ఇంద్రజాలాన్ని ఇంద్రజాలికుడు ఒకేసారి చూస్తారు. అబ్బాయి ఎంత బాగా చేసాడో ఇంద్రజాలికుడు అంటారు. అలా విశ్వం ఎంత బాగా చేసాడో విశ్వేశ్వరుడు అంటారు యోగులు. అది దర్శించగలరు. అలాంటి ఇంద్రజాలకులకి ఇంద్రజాలకుడైన పరమాత్మ ఇన్ని విధములుగా 16,000 భవనాల్లో ఉన్నాడు. ఏది పెళ్లి చేసుకున్నప్పుడే 16,000 కాదు, 16,000 భవనాల్లో 16,000 రూపాయలతో గృహస్థ ధర్మం పాటిస్తున్నాడు మహానుభావుడు. చూడండి ఎలా ఉన్నాడంటే, ప్రతి స్త్రీ ఏమనుకుంటుందంటే, ఈ కృష్ణుడు ఎప్పుడూ నన్ను వదలడు, నా దగ్గరే ఉంటాడు, నా మీద ఎంత ప్రేమో అని ప్రతి వాళ్ళు అనుకుంటున్నాను. అంతేగాని పక్కదాని దగ్గరికి వెళ్తా కదా, ఉండి నీ పని చెప్తాను ఏ ఒక్కరు అనలేదు. అందుకే అక్కడ ఎవరు సమతులు లేరు, ఎవరికి ఒకరి మీద ఒకరికి అలుకలు లేవు. ఎందుకంటే ప్రతి వారికి కృష్ణుడు ఎలా చేస్తున్నాడంటే, వాళ్ళ ఇంటి పనులన్నీ చక్కగా చేస్తూ వాళ్ళ చేత ఆదరింపబడుతున్నాడు. ఆశ్చర్యకరమిది. గృహేషు దాసామనపాయతర్క్యగృం నిరస్త సామ్యాతిశయేష్వస్థిత రేమే రమాభిర్నిజకామ సంప్లుతో యథేతరో గార్హకమేధికాశ్చరం. ఇలాంటి రహస్య శ్లోకాన్ని పట్టుకోగలిగారు. అదే భాగవతంలో మనం చదవం సరిగ్గా. రేమే రమాభి, లక్ష్ములతో విహరిస్తున్నాడు కృష్ణుడు అన్నాడు. ఈ ఒక్క మాటలో చూపించాడు. ఎందరూ లక్ష్ములు ఉన్నారు? మనం లక్ష్ముడు అంటాం కానీ మీకు నేను అప్పచెప్తేనే ఎన్నో లక్ష్ములు చెప్పగలరు. నేను అష్టలక్ష్ములు చెప్తారా లేదా? చాలా మంది వీరలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి. ఏ లక్ష్మి బాగుంది, ఏ లక్ష్మి బాగోలేదు చెప్పండి? అన్ని బాగుంది కదా. అలాగే మనం సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నామ సర్వదా. 6 లక్ష్ములు మన పట్ల ప్రసన్నం అవ్వాలి. ఇందులో ఏదో ఒక్కటేనో వదలండి, పక్కకి చూద్దాం. అన్నీ కావాలి అంటే ఐశ్వర్యం అని ఒక మాట అన్న, ఐశ్వర్యాలు అనేక రూపాలు ఉన్నాయా లేదా? వీరత్వం ఒక ఐశ్వర్యం, ప్రతిదానిలో గెలవడం ఒక ఐశ్వర్యం, కీర్తి ఒక లక్ష్మి, సంపద మరొక లక్ష్మి, ఆరోగ్యం మరొక లక్ష్మి, అన్నీ అనుకూలించడం మరొక లక్ష్మి, పిల్లల మాట వింటే ఒక లక్ష్మి, భార్య అనుకూలంగా ఉంటే మరో లక్ష్మి. కనుక అన్ని లక్ష్ములు అనుగ్రహిస్తే కానీ బతుకు హాయిగా లేదు. కనుక అసలు ఏ లక్ష్మి లేకుండా ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది. కానీ మనకి ఇంకా కావాలనిపిస్తుంది కదా. ఈ అన్ని లక్ష్ములు ఒకే లక్ష్మి యొక్క స్వరూపాలు తెలుసుకోవాలి. ఒకటే మహాలక్ష్మి, ఆవిడ పేరు నిత్యలక్ష్మి, మహాలక్ష్మి. అది విష్ణువర్ధన్. ఈ లోకాలను అనుగ్రహించడం కోసం తానే అనేక రూపాలు ధరిస్తుంది. ఎన్ని రూపాలు ధరించినా లక్ష్మీ నారాయణదే కదా. కానీ ఒకే లక్ష్మి యొక్క అనేక రూపములే ఈ పత్నులందరూ. అన్ని లక్ష్ములు ఎవడవో అనంత లక్ష్మీయుతుడైన నారాయణే కృష్ణుడు. ఇది ముందు భౌతికంగా చెప్పుకున్నాక అయిపోయింది. అది అర్థం చేసుకోవడం కోసమే రేమే రమాభిహి అని గొప్ప మాట చెప్పారు. రమాభిహి భగవచనం. రమాదేవులతో కృష్ణుడు విహరిస్తున్నాడు. ఆ విహరిస్తున్నప్పుడు ప్రతి స్త్రీ ఏమనుకుంటుందంటే, నన్నే పాయుడు రాత్రులం దివములం, నన్నే కృపంజెందెడి, నన్నే దొడ్డగ చూచి వల్లభులలో నాథుండు, నా ఇంటనే ఉన్నాడంచు 16,000 తమలో ఊహించి సేవించిరాయన్నులు గాఢపతి ప్రదత్వ పరిచర్యా భక్తి యోగంబులను. ప్రతి వాళ్ళు అనుకున్నది ఏంటంటే, నన్ను విడిచిపెట్టాడు, నా ఇంట్లోనే ఉంటాడు, పగలు రాత్రి నాతోనే ఉంటాడు, మొత్తానికి నేనంటే కృష్ణుడికి ప్రేమ అని ప్రతివారు అనుకున్నాను. ఒక మహాయోగీశ్వరుడు 1,000,000 మందిని ఏకకాలంలో చూసిన ప్రతివాడు ఏమనుకుంటాడంటే, నేనంటేనే ఆయనకి వాత్సల్యం ఎక్కువ అనుకుంటాడు. దానిని యోగశక్తితో దృష్టి పేరు ఆహ్లాదిని దృష్టి. అదొక సిద్ధి. ఏకకాలంలో అనేక మందికి ఇతడు నావాడే, నేనంటే ఈయనకి ప్రత్యేకమైన ప్రేమ అనిపించేట్లు చూస్తారు. యోగికే ఉంటుంది అక్కడ. అయితే వాళ్ళ చూడాలి అని ట్రై చేయరు, వాళ్ళకి శక్తి వస్తుంది. అదే పరమాచార్యుల వారు తన ముందు 1000 మంది శిష్యులున్న ప్రతివాడు ఏమనుకునేవాడంటే, నేనంటే గురువుగారికి చాలా ఇష్టం అనుకునేవాడు. అలా చూసేవాడు. ఒక యోగి, ఒక తపస్వి అది సాధించవచ్చు. మరి అవతార పురుషుడికి ఎలా సాధ్యమవుతుందంటే, సులభంగానే సాధ్యమవుతుంది ఇక్కడ. అదే రాముడు అయోధ్యలో వస్తూ ఉంటే చూసే వాళ్ళందరూ రాముడు మా ఆత్మ అనుకున్నాడు. ఎందుకు ఇది సాధ్యమవుతుందంటే, పూర్వ కథల్లో కృష్ణ కథల్లోనూ ముందు చెప్తాడు. గోపకాంతలు అందరి దగ్గర ఒకే కృష్ణుడు అనేక రూపాలు ధరించి వాళ్ళ పిల్లల్లో తిరుగుతాడు సంవత్సరం కాలం. బ్రహ్మదేవుడు గోపబాలకులను దాచేస్తే కృష్ణుడే అన్ని రూపాలు ధరిస్తాడు. కథ గుర్తుందా? అసలు తెలియదా? గుర్తుంది కదా, చాలా సంతోషం. నా పని సులభమైంది. అక్కడ వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే,
సంవత్సరం తర్వాత వాళ్ళందరూ కూర్చొని వస్తారు అనుకుంటారు, ఏమిటో నాకు ఈ మంచి మా పిల్లాడికి ఏమి చేస్తున్నా కృష్ణుడికి చేస్తున్నంత ఆనందంగా ఉందంటే నీకు అలా అనిపించిందా, నాకు అలా అనిపించింది అన్నారు అందరూ అలాగే. ఎందుకంటే అన్ని రూపాలతో ఉన్నప్పుడు ఆ కృష్ణుడు అందరికీ అలాగే అనిపించాడు. ఎందుకు అంటే శుకుడు గొప్ప మాట చెప్తాడు, అందరికీ ఆత్మగా ఉన్నవాడు ఆయనే కనుక అందరికీ అంత ఆత్మీయుడు అనిపించాడు. ఒకటే మాట, అదే రహస్య కథలో ఉంటుంది. ప్రతివాడికి అలా అనిపిస్తాడు. అది ఒక వ్యక్తి 10 మందికి అలా అనిపించడం కష్టం, కానీ అందరిలో ఎవడు ఆత్మగా ఉన్నాడో ఆయన అవతరిస్తే అలా అనిపించగలడు. ఎందుకంటే అందరికీ ఆత్మ ఇష్టమే కదా. అంటే నేనంటే నాకు ఇష్టం, ప్రతివాడికి నేనంటే నాకు ఇష్టం అంటే నీళ్ళు నేను అనిపించేది ఆత్మయ్యే, అది భగవత్ స్వరూపం. కానీ అందరికి ఇష్టమైన ఆత్మయ్య అయినప్పుడు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని ప్రకటించిన వాడు అవతరిస్తే ఎలా ఉంటుందండి, ప్రతివాడికి అలా ఉంటుంది. ఇక్కడ అలా అందరినీ ఆ విధంగా ఆనందింపజేస్తూ ఉన్నాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే ఇందరిలో ఉన్నాడు కానీ వాళ్ళందరూ ప్రేమగా చూస్తుంటే వాళ్ళని ప్రేమగా చూస్తున్నట్టు కనబడుతున్నారు, కానీ ఎవరి మీద ప్రేమ లేదు. అది గొప్ప విషయం. అది కృష్ణుడు బహుపత్నికుడు అనేది డిస్కార్డ్ అయిపోయింది. ఎవరికి వాళ్ళకి నా భర్త నన్ను వదలట్లేదు అనిపించినప్పుడు ఏకపత్ని వదిలే. రెండవది, ఆయనకి ఏదీ పట్టదు, వారి పట్ల ప్రేమ ఉన్నాడు. అలాగని నాకు ఏవి పట్టవు సుమా, నువ్వు కూడా పట్టవు అన్నాడు. కొందరు వైరాగ్యాన్ని ఇంట్లో ప్రకటిస్తుంటారు, ఏమిటయ్యినా అంటుండ్రు, అలా కనబడకూడదు. నీకు వైరాగ్యం కలిగిన నటించాలి సమాజంలో, ఎంతో ప్రేమ ఉన్నట్లు కనబడాలి, ఉండకూడదు. అలాగని ద్వేషం ఉండాలి కనబడాలి, రెండూ ఉండకూడదు. యోగుడు గృహస్థాశ్రమంలో ఉంటే అలా ఉంటారు. అదే గృహస్థాశ్రమం నుంచి బయటకు వెళ్ళిపోతారంటే వాడే యోగి అండి. ఎక్కడున్నా ఒకేలా ఉండేవాడు యోగి. అలాంటి వాడు జనక మహారాజు మొదలైన వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంట్లో వాళ్ళందరికీ మా నాన్నగారంటే ఎంత ఇష్టమో మాకు, మా నాన్నగారు వెంటే పిల్లలు అనుకుంటారు, మా ఆయనకి నేనే ప్రపంచం ఆవిడ అనుకుంటుంది, కానీ ఏమి ఆయన అనుకోడు. వాళ్ళకి అలా ఉండేలా ప్రవర్తిస్తాడు, తన మనసు మాత్రం పరమాత్మ ఇది పెడతాడు. ఎవడు ఒక యోగి. యోగులకి యోగి అని పరమాత్మ ఎలా ఉంటాడు. కృష్ణుడు ప్రపంచంలో తిరిగిన తీరదని అది నేర్చుకుంటారా నా దగ్గర అని భగవద్గీత బోధించాడు. అంటకుండా ఉండడం నేర్చుకోండి, చేయాల్సింది చెయ్యండి, ఇది తెలుసుకోవచ్చు. అదే ఎక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళిపోతావు, ఒకడు ఆకాశం పడిపోతుందేమో తల మీద అని చెప్పి పరిగెడుతున్నట్టు, అది లేని చోటు కదా, లేని చోటు ఉంటుందని చెప్పండి. కనుకనే ఈ సంసారంలో అన్నీ ఉంటాయి, నువ్వు దేనికి అంట సంసారాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు, నిన్ను మార్చుకోవచ్చు. ఇది ముఖ్యమైనది. యోగంతో సాధించాలి ఇక్కడ. అలాగా యోగ మార్గం చెప్పిన మహానుభావుడు ఎలా ఉంటాడండి, అది కృష్ణుడు తన మాధవ ధర్మంతో మానవ ధర్మాన్ని సమన్వయిస్తూనే దేనికి అంటకుండా యోగీశ్వరులో ఉన్నాడు. అది కృష్ణావతారం యొక్క తత్వం. ఇది అర్థం అవ్వడం కోసం అద్భుతమైన ఘట్టాన్ని వెంటనే చెప్తున్నాను. ఒకసారి రుక్మిణీదేవి తన భవనంలో ఉన్న కృష్ణుడితో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు, చక్కగా వింజామల పట్టుకు వీచుతోంది. వీచుతుంటే ఒకసారి చూసేట్టు కృష్ణుడు. చాలా రమ్యమైన ఘట్టం అనేది. మొత్తం ఈ కథ కృష్ణావతార తత్వాన్ని మనం ప్రకటించడం కోసం వచ్చాడు. చూసి ఏమైనా నువ్వు తప్పు చేసేవు రుక్మిణి అన్నాడు. ఎందుకంటే నీ కోసమని మీ అన్నయ్య శిశుపాలుని భర్తగా చూద్దామని ప్రయత్నించాను. అనేక మంది రాజులు నేను కోరుకున్నాను, నువ్వు అవన్నీ కాదని నన్ను చేసుకున్నావు, రాంగ్ సెలక్షన్. ఎందుకంటే నేను అలాంటి వాడిని, నాకు ఆ రాజ్యమే లేదు, ఆఖరికి సముద్రంలో కోట కట్టుకుని ఇక్కడ ఉండిపోయాను. పైగా నాది ఇది పద్ధతి నేను లేదు, లోకంలో అందరిలా నేను ఉండను. అస్పష్ట పద్మనాం పుంసాం అలోకపతం ఈషాం. ఈ మాటలు, ఈ చమత్కారాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు అడుగుతున్న మాటలు. లోకుల నడవడిలోని వారముగా పరులకు మా దాడ బయలుపడింది. అందుకే అందరి నుంచి తప్పించుకొని సముద్రంలో కట్టుకున్నాను కదా, అందుకే ఇతరులకు నేను తెలియబడను. ఈ మాటలు గుర్తుపెట్టుకోను. ఇతరులకు నేను తెలియబడను, లోకంలో అందరిలా నేను ఉండను. ఎందుకంటే సంపదలు కావాలి, భోగాలు కావాలి అని అందరూ ఉంటుంటే అవేమీ లేనట్టు కనపడతారు. నేను అలాంటి నన్ను బైరాగివన్నీ చేసుకుంటాను. పైగా మీ ఎలాంటి స్థితికి వచ్చామంటే శత్రువులు ఎవరు దాడి చేయకుండా ఉండడం కోసం నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయి కూర్చున్నాను. పైగా నిష్కించన వయం సస్వం నిష్కించన జనప్రియా. మేము నిష్కించనులకు. నిష్కించనులు అంటే అర్థం ఏమీ లేని దరిద్రులము అని ఒక అర్థం. పైగా నేను ఎవరికి ఇష్టం ఉంటానో తెలుసా, అలాంటి దరిద్రుడికి నేనంటే ఇష్టం. ఏమీ లేని వాళ్ళు నన్ను దేవుడిని కొలుచుకుంటారు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏమీ లేని వాళ్ళు నన్ను దేవుడిని కొలుచుకుంటారు, నాకు ఏమీ లేదు సుమా. పైగా నా ప్రవర్తనే గూఢవర్తనులము, గుణహీనులము, భిక్షులైన వారి గాని ఆశ్రమిపము. నన్ను ఆశ్రయించే వాళ్ళందరూ భిక్షకులు, బిచ్చగాళ్ళు, వీళ్ళందరూ నా దగ్గర ఉంటారు, నన్ను ఆశ్రయిస్తారు. అంతేకాదు మా గుణాలేమీ లేవు సుమా. ఇలాంటి వాడిని ఏ స్త్రీ వరించదు, నువ్వెందుకు వరించు.
పైగా నేను కోరుకున్న వాళ్ళు ఒక్కొక్కరు ఎంత గొప్పగా ఉన్నారు. పైగా మేము ఎలా ప్రవర్తిస్తుంటామంటే వృతావయం గుణైర్హీనా భిక్షుభిశ్లాఘితాముధా. మమ్మల్ని పొగడే వాళ్ళు ఎవరనుకున్నావు? ఈ బిచ్చగాళ్ళు ఉన్నారే వాళ్ళు పొగుడుతుంటారు మమ్మల్ని. అలాంటి వాడిని నువ్వు కట్టుకున్నావు. పైగా ఉదాసీనావయం నూనం మాటలు చూడండి. ఉదాసీనులము. ఉదాసీనులు అంటే ఒక దాని మీద ఇష్టము, ఇంకో దాని మీద ఇష్టము రెండూ ఉండకూడదు. హేయోపాదేయ వర్జిత చదువుతున్నాం కదా, రెండూ ఉండదు. ఒక దాని మీద ప్రేమ ఉండదు, ఒక మీద ద్వేషం ఉండదు. అలా ఉంటా అంతే. అలాంటి ఉదాసీనులు చూస్తే యోగం దండం పెడతారు కానీ ఎవరు పెళ్లి చేసుకుంటారో చెప్పు. ఉదాసీనావయం నూనం నస్యపత్యార్థ కాముకా. మాకు స్త్రీ పట్ల కానీ సంతానం పట్ల కానీ ఇష్టములు కోరికలు ఉండవు. ఆత్మలబ్ధాస్మహే పూర్ణ. మాకు దేని వల్ల సుఖం కావాలని ఉండదు. మాకు మేమే పూర్ణంగా ఇప్పుడు ఉంటాం, ఆనందంగా ఉంటాం. అంతే కదా. మన బిల్డింగులు కట్టుకుని ఒకదాని మీద కూడా ఆస్తి పెంచుకుంటూ ఎంతో గొప్పవాళ్ళం అనుకుంటాం. ఒక్క బిల్డింగ్ కూడా లేకుండా గోచి కట్టుకుని అరుణాచల గుహలో ఉన్నాడు మహానుభావుడు. ఎవరు ఆనందంగా ఉన్నారు చెప్పండి? ఎవరు ఆనందం? ఎవరు? ఆయన. అలా ఉన్నాడు. మనం ఉంటున్నామా? మనకి సంసారంలో ఏ లోపం వచ్చినా బాధే, అనుకున్నది సాధించకపోతే బాధ. మళ్ళీ ఆయన గొప్పవాడు అంటాం. ఆయన అంత ఆనందంగా ఎలా ఉన్నాడు? నేను ఎందుకుంటూ లేకపోతున్నాను ఒక్కడో విమర్శించకుండా నూరేళ్ళు అయిపోతే పోతా మళ్ళీ కొడతాం. అంతే కదా. ఇది ఆలోచించవలసిన అంశం. ఎంత గొప్ప విషయం చెప్తున్నాడో. మేము ఎలా ఉంటామంటే ఆప్తలబ్ధాస్మహే పూర్ణ. మేము ఏదో పొందాలని లేదు, మాలో మేమే ఆనందంగా ఉంటాం, పూర్ణంగా ఉంటాం. ఎలా అంటే గేహయోర్ జ్యోతిరక్రియా గృహగత దీపం వంటి సాక్షి. ఇంట్లో పెట్టిన దీపంలా మేము ఉంటాము అంతే అన్నాడు. ఒక్క మాట. ఇంట్లో పెట్టిన దీపం. ఇంట్లో పెట్టిన దీపము మరి రారా ఫ్యాన్ వేసుకోరా, భోజనం చేయరా, ఇలా రా పాప అలా కూర్చున్నాను అంటూ ఉంటుందండి. నువ్వు ఫ్యాన్ వేసుకుంటావు, భోజనం చేస్తావో, ఆడుకుంటావో, నీ ఇష్టం. అది అలా కాంతితో గమనిస్తుంది. అలా నేను ఈ విశ్వంలో సమస్తమునికి శక్తి అనే కాంతిని ప్రసరిస్తూ సాక్షిగా ఉంటాను. జీవులు వాళ్ళ కర్మల కొద్ది తిరుగుతుంటారు. నేను ఇంట్లో దీపంగా ఉంటాను నేను అన్నాడు. ఇలాగా భర్త వచ్చి అనవసరంగా నన్ను చేసుకున్నావు, నాకు ఏం పట్టదు, బైరాగి లాంటివన్నీ, నువ్వేం సుఖపడతావు చెప్పు అంటే భార్యకి ఏమనిపిస్తుందండి? అదే అనిపించింది రుక్మిణీదేవికి. వెంటనే అంతవరకు విసనకర్ర పెట్టి విసురుతున్న ఆవిడ చేతి నుంచి విసనకర్ర జారిపోయింది. తస్యాసు దుఃఖ భయశోక వినష్ట బుద్ధే హస్తాస్లగత్వలయతో వ్యజనం పపాత. వ్యజనం పపాత పడిపోయింది కింద. కళ్ళ నీళ్లు పెట్టుకుని ఘోరము నేర్చి కింద కుమిలిపోయినట్టు చతికలు పెట్టాడు. పైకి ఇంకో మాట అన్నాడు, మీరందరూ నన్ను చేసుకున్నారు కానీ ఎవరి మీద ప్రేమ లేదు సుమా. అలా అంటే ఎవరు బాగుంటుందని నాకు మీరు అలా అంటున్నారు, మీకు అందిస్తున్నారు, ఎవరి మీద ప్రేమ లేదండి. అందరి దగ్గరే చెప్పకుండా రుక్మిణి దగ్గరే చెప్పాడు అన్నమాట. ఎందుకు పట్టపురాడు కదా, అక్కడ చెప్తే అందరికి వెళ్ళిపోతుంది. అసలు లక్ష్మి ఈవిడ, మిగిలిన వాళ్ళకు మిగిలిన లక్ష్ముడు. ఇక్కడ చెప్పడం అర్థం ఉందండి ఇక్కడ. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు, అలాగా కూలిపోయిన ఆవిడ్ని వెంటనే పైకెత్తి, అయ్యా నేను హాస్యంగా అంటే నువ్వు అంత దుఃఖపడతావేమని కన్నీళ్ళు తెచ్చాడు. అదొకటి చేతనన్నారు. దీని అనునయ కోవిద. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు అంటారు ఉంటారు ఇక్కడ. అంటే ఓదార్చి అనుకూలపరుచుకునే చాతుర్యం కలవాళ్ళు, కొందరు బుద్ధిశక్తి దీనికేం నియోగిస్తుంటారు. అనునయ కోవిదులు అంటారు ఇక్కడ. కృష్ణ పరమాత్మ అలాగా తదృష్ట్వా భగవాన్ కృష్ణ ప్రియాయా ప్రేమ బంధనం హాస్య ప్రౌఢి మజానంత్యాహ కరణ సౌన్వకంపత. హాస్య ప్రౌఢి మజానంత అంటే హాస్యంగా అన్నమాట యొక్క చతుర్థ తెలియక దుఃఖిల్లుతున్నామని ఓదార్చుతూ ఆమె మనస్సులో తన పట్ల ఉన్న ప్రేమను గ్రహించి ఆమె యొక్క తల నిమిది సాంత్వయామాస సాంత్వజ్ఞ. ఏమి పదాలని! అందరి హృదయం తెలుసుకునే పరమాత్మ ఆమెను సాంత్వన పరుస్తూ, ఎందుకు అలా దుఃఖపడతావు, నేనేది పరిహాసానికి అన్నానంటే అప్పుడు ఆవిడ స్థిమితపడి, మీరు పరిహాసానికి అనలేదు, మీ ఒక్కొక్క మాట మీ తత్వాన్ని చెప్తున్నాయి, ఆ మాటకి నేను వ్యాఖ్యానం చేస్తాను రుక్మిణీదేవి చెప్తాను. అత్యద్భుతమైనటువంటి సంభాషణ ఇక్కడ ఈ కథలో. మీరు మొట్టమొదటి ఏమన్నారు, మేము రాజులకి వాళ్ళకి భయపడి దాక్కున్నాము. నువ్వు బయట వాళ్ళకి భయపడి లోపల దాక్కుంటావు. బయట వాళ్ళకి భయం, వాటి వల్ల నీకు భయం లేదు, వాటి వల్ల ఇతరులకు భయం. నిజానికి ఇక్కడ బయటకు మూడే ఉంటాయి త్రిగుణాలు. ఈ త్రిగుణాలకి బంధింపబడి దేహము ఇవి ఉంటాయి. కానీ త్రిగుణాలకు అతీతంగా వాటికి అంటకుండా నువ్వు లోపల అంతఃకరణలో ఉంటావు. అదే నువ్వు ద్వారకలో ఉంటాడు, అందరికీ దూరంగా ఉంటాడు. ఇది అర్థము. ఒక్కొక్కటి చెప్తాను. ఇంకోటి అన్నావు, అస్పష్ట వర్తమానం పుంసా అలోకపతమీయేష. లోకల్లో అందరిలా నేనుండను,
నా మార్గం ఎవరికి తెలియదు అన్నా. అది కూడా నిజమే. అందరి మానవుడు లాంటి వాడివాడు. అందరూ ప్రవర్తించినట్టు నువ్వు ప్రవర్తించవు. నీ ప్రవర్తనలో ఏమి దాగుందన్న పరమార్థం అంత తేలిగ్గా తెలియబడదు. ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క వ్యాఖ్యానం. అది కృష్ణుడు గీత చెప్తే అమ్మ వ్యాఖ్యానం చేస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన ఈ ఘట్టము మొత్తం కళ్యాణ ఘట్టాలు అర్థం చేసుకోవడం ఇక్కడ పెట్టాడు. అందుకే కళ్యాణ గోపాలంలో అతి ప్రధానమైన ఘట్టం ఇది. ఇక్కడ పెళ్ళిళ్ళు కథలు, పెళ్ళిళ్ళ పరమార్థం ఇందులో ఉన్నటువంటి రహస్యం అంతా ఇక్కడ. ఇంకోటి ఏమిటన్నాం, మాకేమీ లేదు, ఏమీ లేని వాళ్ళే నన్ను ఆశ్రయిస్తారన్నా. నిజం. అకించనులు. అకించనులు అంటే ఏమీ లేని వాళ్ళు. ఏమీ లేని వాళ్ళు రెండు రకాలు. ఏమీ లేని దరిద్రులు ఒకరు, ఏమీ అక్కరలేని వాళ్ళు. కనుక లోక విషయములు ఏవి పట్టకుండా వాటన్ని గడ్డి పరకలాగా తీసి పారేసిన యోగులు భిక్షుకులు. వాళ్ళు భిక్షుకులు, వాళ్ళు యతులు, వాళ్ళు సన్యాసులు. వాళ్ళు ఎవరిని గానం చేస్తారు? పరమాత్మని గానం చేస్తారు. కానీ లోక విషయాలన్నీ గడ్డి పరగలాగా తీసి పారేసిన యోగులు ఎవరిని నిరంతరం విచారం చేస్తూ ఉంటారో ఆ పరమాత్మ నువ్వు. అది బిచ్చగాళ్ళు నన్ను ప్రార్థిస్తారు అంటే నారదుడు ఒక బిచ్చగాడు, అంతే కదా. వాళ్ళకి ఏముందండి ప్రపంచం? సుఖయోగింద్రుడు ఒక బిచ్చగాడు. అన్నీ విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయిన మహావైరాగ్యవంత ఋషులు బిచ్చగాళ్ళే. అలాంటి వాళ్ళ చేత స్థుతింపబడ్డవాడు నువ్వు. ప్రపంచ విషయాలన్నీ పరిశీలించి పనికి మానవని తీసి పారేసిన మహానుభావులు నిన్ను మాత్రం వదులుకోలేరయ్యా. అందుకే విషయాలపై విరక్తి కలిగిన వారు కూడా రక్తిగా ఎవరు పట్టుకుంటారో వాడే విషయం అండి. అద్భుతమైన విషయం. అంత లోతైన మాటలు చూశారా? దీనికంటే కథలే బాగుంది. ఆయన నేను కొట్టాడు, ఈయన కొట్టాడు పరే అని తెలిసి మూడు కథలు పెట్టి తలదిద్ది పెట్టాడు మహాత్ముడు. మొదటి రోజు చెప్పుకుంటే చివరి వరకు వచ్చే వరకు కావు. కానీ అసలు తత్వం అంతా ఇదే. చూసారా, కృష్ణుడి తత్వం చెప్తే అర్థం కాదు, కథ చెప్తే మరోలా అర్థం చేసుకుంటాం. కానీ కథలు వింటే అపార్థం చేసుకుంటాం, జ్ఞానం వింటే అర్థం కాదు. ఇది మన పరిస్థితి. కానీ కృష్ణ కథల్లో మొదటి స్థాయి ధార్మికత, రెండవ స్థాయి ఉపాసన, మూడవ స్థాయి తాత్వికత. మూడు చెప్పాం కథలో, మూడు చూడాలి. కృష్ణ కథలో ధర్మానికి లోటు ఉండదు. మెటీరియల్గా నువ్వు క్వశ్చన్ చేయలేవు, అలా ధర్మం అయింది. రెండవది అవి నువ్వు భావిస్తూ ఉంటే నీకు ఉపాసన అవుతుంది ఒక్కొక్క ఘట్టం కూడా. కనుక రెండవది ఉపాసన. మూడవది ఏమిటి? తత్వం. ఈ మూడు ఉన్నాయని చెప్పాను, గుర్తుందా మీకు? మొన్న చెప్పింది ఇప్పటికే. బహుశా రెండవ రోజు మనం శారదామాత మందిరంలో చెప్పుకునేది ధార్మికత, ఉపాసన, తాత్వికత. అంతకంటే కింద లెవెల్ సాహిత్యం. ఇది మొట్టమొదటి లెవెల్. ఇంకా కింద లెవెల్ ఉంటుంది, అంత దాకెందుకు చాలా అంత కిందకి వెళ్ళిపోతున్నాం అక్కడ. ఇప్పుడు మనం మూడు చెప్పుకున్నాం, ధార్మికత చెప్పుకున్నాం, ఉపాసన చెప్పుకున్నాం, తాత్వికత ఇక్కడ చెప్తున్నాడు. ఇది కృష్ణావతార తత్వం అంతా కూడా రుక్మిణీదేవి చెప్తుంది. అంటే నీ పత్నిగా నుండి నువ్వు పెట్టిన సుఖాలు మాత్రం అనుభవించడం కాదు, నువ్వేమిటో నాకు తెలుసు. కనుక నిష్కించనులు అన్నావు నువ్వు. నిజమే, నీకేమీ లేదు అంటే నీకేమీ అక్కర్లేదు. నీకేమీ అక్కర్లేని వాడు, ఏమీ అక్కర్లేని వాడు నువ్వు కావాలనుకుంటున్నావు. ఇది కృష్ణుడు గొప్పతనం ఏంటంటే ఏమీ అక్కర్లేని వారు కూడా కావాలనుకునేవాడే కృష్ణుడు అనేది. వైరాగ్యవంతులకు కూడా రక్తి పుట్టించేవాడు భగవానుడు. విరక్తులకు రక్తి పుట్టించేటంత గొప్పవాడు కృష్ణ పరమాత్మ. విరక్తుల రక్తి దేని మీద ఉంటుంది? కొందరు విరక్తులు ఉంటారు, ప్రపంచంలో ఏదీ పట్టదు. అలాంటి విరక్తి ప్రమాద హేతువు. ప్రపంచం మీద విరక్తి ఎంత ఉండాలో పరమాత్మ మీద అనురక్తి అనుకుంటారు. ఒట్టి వైరాగ్యం పతన హేతు అవుతుంది, భక్తి కలిగిన వైరాగ్యం కాదు. ప్రపంచం మీద వైరాగ్యం ఉండాలి కానీ భగవంతుడి మీద వైరాగ్యం కూడదు. కానీ అక్కడ రక్తి, ఇక్కడ విరక్తి ఉండాలి. అది ఆ మాటలో మరొక అర్థం. పైకి ఇంకో మాట అన్నావు, ఉదాసీనులో ఉన్నావు, ఇంట్లో దీపం లాంటి వాడు అన్నావు. నీ అసలు తత్వం అదే. ఆయన సృష్టిలో కావలసిన శక్తి ఇస్తావు. దీపం అందరికీ వెలుగునిస్తుంది, ఆ వెలుగులో అందరూ పనిచేస్తారు. కానీ తాను వాళ్ళు చేసిన పనులకు కానీ ఫలాలకు కానీ తన బాధ్యత వహించదు. అలాగే భగవంతుని శక్తితోనే ప్రపంచమంతా పనిచేస్తుంది. వారి కర్మలను అనుసరించి వెళుతుంటాయి. ఆయన శక్తి ప్రదాతకు ఉంటాడు, దేనికి అంటాడు. ఇది సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ ఉపనిషత్తు చెప్తుంది ఇక్కడ. అందుకే ఉపనిషత్తు ప్రతిపాద్యమైన పరమాత్మయే కృష్ణుడు. ఈ ఒక్క మాట చూస్తున్నా మీరు విచారణ చేస్తే, ఒక 10 ఉపనిషత్తులు చదివి భాగవతం చదివితే కృష్ణుడు బాగా అర్థమవుతాడు. ఉపనిషత్ తత్వములన్నీ ఎక్కడ కనపడతాయి. అందుకే ఆదిశంకరుడు ఒక మాట అంటారు, ఉపనిషత్తుల్లో చెప్పిన తత్వము భూమి మీదకి దిగితే అదే కృష్ణావతారం ఒకటే మాట. అందుకే ఒక్కొక్క లీలలో ఒక్కొక్క ఉపనిషత్తును చూడవచ్చు. నీకు ఉపనిషత్ జ్ఞానం ఉండాలి కదా. ఎవరో అన్నారు, ఎంతకాలం భాగవత కథ రామకథ అండి, అవి కామన్ మ్యాన్ కోసం, మాకు ఉపనిషత్తులు చెప్పండి అన్నారు. ఇక్కడ వీడు ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ అయినట్టు. నీకు ఉపనిషత్ జ్ఞానం ఉంటే ఆ జ్ఞానంతో కృష్ణ కథను చూడు. ఎందుకంటే జ్ఞానం భగవత్ ప్రేమతో నిండిపోవాలండి.
దానికి భాగవతం మనకి లేదు. అందుకే రమ్యమైన వృత్తాంతం. ఈ మాట చాలా విశేషం ఇక్కడ. పైగా నువ్వు ఇలాగా నాకేది అక్కర్లేదు, నేనే పూర్ణుడు అన్నావా, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే శాస్త్రం చెప్తుంది. నీకేం కావాలయ్యా? ఏదో కావాలని జన్మించావా నువ్వు? ఎన్నో అనుభవించడానికి పుట్టాం మనం. ఈ అనుభవం లేకపోయినా వచ్చాడు మహానుభావుడు. ఎందుకు? జగతను అనుగ్రహించడం కోసం. అందుకే ఏవో ఇంద్రియ భోగాలు అనుభవించడానికి పెళ్లిళ్ళు చేసుకోలేదు ఆయన. వారి వారి కర్మలను అనుసరించి వారికి ఆయా ఫలాలు ఇవ్వడానికి కోసం వారిని స్వీకరించాడు. కానీ అని అసలు తత్వం ఇది మాట్లాడింది. ఈ మాట రుక్మిణీదేవి చక్కగా మాట్లాడింది. మన్యమానామ విశ్లేష తద్దర్పఘ్న ఉపారమన్. మరొక మాట నువ్వు ఎందుకన్నా మనకు తెలుసు. నువ్వు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటావు. ఎవడి మనసులో సైకలాజికల్గా ఏం మార్పు వచ్చిందో. నేను అష్టమహిషులకి పెద్దదాన్ని, పట్టపురాడిని. నన్ను నువ్వు బాగా మన్నిస్తున్నావు అని ఏదో దర్పం నాలో కొంచెం వచ్చింది. అహంకారం కొంచెం కనబడి నువ్వు కట్ చేసేస్తుంది. అది గురించి ఏమాత్రం అహంకారం ఉన్నా భగవద్ అనుగ్రహానికి పనికిరాదు. అహంకారం ఒకప్పుడు గోపికలకు వచ్చింది. కృష్ణుడు నన్నే ప్రేమగా చూస్తున్నాడు అనగానే అంతర్ధానం అయిపోయాడు. తిరిగి ఏడిపించి కనిపించాడు. ఎందుకంటే ప్రశమాయ ప్రసాదాయ తత్రైవాంతరధీయత అంటాడు అక్కడ. వాళ్ళ అహంకారాన్ని నిర్మూలన చేశాడు. భగవంతుడికి మనకి అడ్డుగా ఉన్నది అహంకారం అంటే. అది ఏమాత్రం పొరగా మిగిలినా మీకు భగవద్ అనుభూతి పూర్తిగా రాదు. పూర్తిగా తీసేసేవరకు ఆయన ఊరుకోడు. నాలో కూడా ఎక్కడో ఏదో అహంకారం వచ్చి ఉంటుంది. అందుకు నువ్వు మాట్లాడిన దర్పాన్ని పోగొట్టి మాటికి నా తత్వాన్ని గుర్తు చేస్తున్నావు. కానీ తత్వం గుర్తున్నంత కాలం అహంకారం రాదు. మాటికి తత్వ వివేచన చేస్తూ ఉండాలి. నేను మాటికి అహంకారం వస్తుంది. అవునా? ఇంటి ముందు లాన్ ఉంటుంది, కానీ ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. అవునా లేదా? లాన్ తీసి పారేస్తే కష్టం, తీయకపోతే మరో కష్టం ఫైన్ వస్తుంది. అలా అహంకారం మాటికి పెరిగిపోకుండా ఎప్పుడప్పుడు కట్ చేసుకుంటుండాలి. అహంకారం కట్ చేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. దానికి చేయవలసిన ఒకటే పని నిరంతర తత్వ విచారణ. అది చేయించాడు కృష్ణుడు. ఇప్పుడు దాని ఏమిటో తెలియజేశాడు. ఎవరిని ఎలా అనుగ్రహిస్తాడో చెప్పాడు. దీన్ని బట్టి కృష్ణుడి పెళ్ళిళ్ళు ఏమిటో అర్థమైంది కదా. ఎందరిని అనుగ్రహించాడయ్యా అన్నాడు. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ప్రస్తావన. ఇంతమందితో కాపురం ఎలా చేస్తున్నాడా అనేది చూడాలి. ఇక్కడ అమ్మవారు అన్న మాటలు చాలా విశేషమైన వరకు నువ్వు చెప్పుకున్నాం. తత్పాద పద్మకరంద దుషాం మునీనా వర్మాస్ఫుటం నృపసుభి నన్ను దుర్విభావ్యం యస్మాద్ అలౌకికమివేహితమీశ్వరస్య భూమం స్తదేహితమధో అనుయే భవంతం. ఇది గొప్ప శ్లోకం కనుక నేను ఆపుకోలేక చెప్తున్నాను. అక్కడక్కడ నిద్రావదనాలు కొన్ని కనబడుతుందా? వికసించిన వదనాలతో శ్రద్ధగా వింటున్న వారి కోసం చెప్తున్నాను. ఇక్కడ గమనించవలసిన గొప్ప అంశం ఇక్కడ. నీ పాదాన్ని సేవించే వాళ్ళ యొక్క మార్గమే ఇతరుడికి అర్థం కాదు. గొప్ప మాట. నేను ఎవరికి అర్థం కానన్నాను. నీ పాదభక్తుల యొక్క ప్రవర్తనే లౌకికులుగా ఇతరుడికి అర్థం కాదు. ఎవరికి? నృపశుభి, మానవ పశువులకి అర్థం కాదు. ఎవరి పద్ధతి అర్థం కాదు? నీ భక్తులైన యోగుల యొక్క పద్ధతే మానవ పశువులకు అర్థం కాదే. నువ్వు అంత తేలిగ్గా అర్థమవుతావు వస్తావు. ఇక్కడ యోగుల పద్ధతి సామాన్యులకు అర్థం కాదు. సుఖయోగుతుడు వస్తూ ఉంటే పరీక్షిత్ మహారాజు పాదాల మీద పడ్డాడు. కానీ అక్కడికి వచ్చేటప్పుడు తోవలో పిల్లలు కొంతమంది పిచ్చోడు రాళ్ళు వేసేట. రాళ్ళు వేస్తూనే ఏం చలించలేదు, దండం పెట్టినా చలించలేదు. రెండు ఆయనకు అక్కర్లేదు, పట్టించుకోలేదు. ఇక్కడ అర్థం చేసుకోలేని వాళ్ళు రాళ్ళు వేశారు, అర్థం చేసుకున్న వాళ్ళు పాదాలను ఆశ్రయించారు. అందుకే మహాత్ముల పద్ధతే అర్థం కాదు. ఎవరిని ఆశ్రయించడం వల్ల వాళ్ళు మహాత్ములు అయ్యారో అటువంటి నువ్వు ఎవరికి అర్థమవుతాయే? మానవ పశువులను గొప్ప మాట్లాడారు. నృపశుభి, మానవ పశువులు అంటే పుట్టాము, పెరిగాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు ఉన్నారు, సంపాదిస్తున్నాం, వాళ్ళ కోసం ఏడవడం, డబ్బు కోసం ఏడవడం, ఏడుస్తూ చావడం, చచ్చిన వాడి కోసం వాడు కొద్ది రోజులు ఏడవడం, తర్వాత సుఖపడటం. ఇదే ప్రపంచంలో బ్రతికే వాళ్ళందరూ పశువులు. నువ్వేమిటి? నీ పరమార్థం ఏమిటి? ఎన్ని శరీరాలు ఎత్తేను, ఎక్కడికి పోతాను అనే సాధన కోసం ప్రయత్నించేవాడు ఏ జన్మలకైనా పొందుతాడు. అసలు ఆ ప్రశ్న వెయ్యకుండానే వెళ్ళిపోయేవాడు చస్తాడు, మళ్ళీ పుడతాడు, సుఖ దుఃఖాలు తిరుగుతాడు. వీళ్ళని మానవ పశువులు అంటారు. రెండు టైటిల్ కూడా వీళ్ళకుంది, గృహవ్రతులు. ఈ టైటిల్ ఇచ్చిన వాడు ప్రహ్లాదుడు. వాళ్ళు గృహస్థులు కాదు, గృహవ్రతులు. గృహస్థ ధర్మం పాటించరు. ఆ గృహవ్రతులై ఒకసారి పిల్లల కోసం, ఒకసారి మనవల కోసం, ఒకసారి వీరి కోసం, వారి కోసం, తన ధనాల కోసం సుతులైకై కొన్నాళ్ళు, ఆస్తికై కొన్నాళ్ళు తిరిగి తినయ్యా దుడుకు గల నన్ను ఏ దొరకడుకు బ్రోచురా అన్నాడు ఎవడు? చాలయ్య.
ఇలాంటి జీవితం గడిపేవారిని అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చెర పుట్టునే పరుడు చెప్పిననైన నిజెచ్చనైన ఏమిచ్చిననైన కాననకు ఏగిననైన హరిప్రబోధములు. ఒక్కొక్కడు జ్ఞానాలలో హోప్లెస్ సిచ్యుయేషన్ తెలుపుతాడు. వీళ్ళకి అంత చెప్పిన ఒకటి అలా ప్రహ్లాదుడు అనుకున్నాడు. అలాంటి వాళ్ళని మానవ పశువులు అంటారు. మరి మానవ పశువులకు నీవు ఎక్కడ అర్థమవుతారయ్యా? కృష్ణుడు అర్థం కాలేదు ఎవరికి? మానవ పశువులకి. కొంతైనా ఈ సంస్కారం అంటే కృష్ణుడు అర్థమవుతాడు. ఇంత చక్కగా మాట్లాడిందండి. ఇలాగా ఆయన 16,000 ఇళ్లలో చక్కగా కాపురం చేస్తున్నాడు. ఒక్క ఈ సంభాషణ ఈ కళ్యాణ ఘట్టంలో అత్యంత ప్రధానమైన అధ్యాయం. నిజంగా నేను కళ్యాణ గోపాలం చెప్పాలనుకుంటే ఈ అధ్యాయం కోసం అసలు ఉన్నది ఇక్కడ కృష్ణతత్వం అంతా ఇక్కడ ఉన్నది. కృష్ణుడు చెప్పదలుచుకున్న జ్ఞానం అంతా ఇక్కడ ఉన్నది. అయితే ఒక అద్భుతమైన ఘట్టం వస్తుంది. ఒకసారి నారదుడికి బుద్ధి పుట్టింది. 16,000 ఇళ్లల్లో కృష్ణుడు ఎలా ఉన్నాడో చూద్దామని అది సరదా. వైకుంఠంలో విష్ణువు ఇలా ఉండడు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత భూలోకంలో కూడా చూడడం ఈ ఛాన్స్ వదులుకోకూడదు. అందుకు ఎక్కువ కాలం ఆయన ద్వారకలోనే గడుపుతున్నాడు. ఒకరోజు చాలా తెల్లవారుజామున బయలుదేరిపోయాడు. బ్రాహ్మణ ముహూర్తం ముందే బయలుదేరి ఒక్కనాడు విను నారద సంయమి మాధవుడు తా నరకును దృంచి వాని భవనంబనున్న 16,000 సుందరులను ఒక్కనాడు ప్రమదంబునందర కన్నిరూపలి పరిణయమయ్య నా విని శుభస్థితి తద్విభవంబు చూడగా. అది చూద్దామని వచ్చాడు. పైగా ఎన్నో ఇళ్ళు కవర్ చేయాలనుక చాలా తొందరగా బయలుదేరాడు. ఇప్పుడు యోగశక్తి ఉంటుంది కదా. ముందు ఒక ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ అక్కడ కృష్ణ పరమాత్మ చూశాడు. ఆ ఇంట్లో ఆ భార్యతో అక్కడున్న మళ్ళీ పరివారం ప్రతి వాళ్ళకి చిరికత్తులు దాసీ జనాలు, వాళ్ళకి మళ్ళీ గోశాలలు అన్నీ ఉన్నాయి. వాళ్ళకి సంతానం ఉంది. వాళ్ళందరితో కృష్ణుడు అక్కడ ఉండి చూశారంటే పెళ్ళైన చాలా కాలం తర్వాత. మనకంటే టైం లేక వెంటనే చెప్పుకుంటున్నా కానీ ఈ కథకి పెళ్ళికి చాలా టైం గ్యాప్ ఉంది. అక్కడికి వచ్చాడు. ఒకరింట్లో చూశాడు బ్రాహ్మీ ముహూర్తంలో. ఆ సమయంలో కృష్ణుడు ధ్యానం చేసుకుంటున్నాడు. వెంటనే నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చిన వార్త వెళ్ళగానే ధ్యానం పూర్తయిన వెంటనే వచ్చి ఆహా నారదుల వారు మా ఇంటికి వచ్చారు, మహర్షి మా ఇంటికి వచ్చారంటే మా భవనం పావనమైపోయింది. ఒక మహాత్ముడు ఇంటికి వచ్చినప్పుడు ఫీల్ అయ్యేవారు. మునివరు పాదాంబుజములు తన చారు కిరీట మణి వితానము సోకన్ వినమితుడై నిజ సింహాసనమున కూర్చుండబెట్టి సద్వినయమునం తన పాదకమల తీర్థమున. వెంటనే నారదుల వారు వస్తే తన సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టి ఆయన పాదాలు పళ్ళుల్లో పెట్టి కడిగి ఆ నీళ్లు జలుపుని తాగెట్టాడు. ఎవరి పాదజలము ప్రపంచాన్ని పావనం చేస్తున్న గంగా నదిగా ఉందో ఆ మహానుభావుడు నారదుడి పాదాలు కడిగి నీళ్లు తీసుకున్నాడంటే తాను విష్ణువుని అని ఎక్కడ అహంకరించకుండా గృహస్థ ధర్మం పాటించాడు. ఇంటికి వచ్చిన మహానుభావుల్ని వేదవేత్తల్ని ఋషుల్ని ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తున్నాడు. ఇక్కడ ఆయనకు తెలుసు ఈయన విష్ణువుని, నారదుడికి తెలుసు, ఈయనకి తెలుసు. కానీ మర్యాద అంటే ఇదండి. తన ఉపాధి మర్యాదను తను పాటిస్తూనే మానవ ధర్మం పాటిస్తూనే దానికి లోటు రానియకుండా మాధవ శక్తిని చూపించిన అద్భుతమైన అవతారం కృష్ణ అవతారం. ఇలాంటి అవతారం అలా జరుపుకున్నాడు. పైగా ఇవాళ జన్మధనమైంది, మీరేం చెప్తే చేస్తారంటే నీ ఆతిథ్యాన్ని సంతోషించానైనా మళ్ళీ వస్తాను వెళ్ళిపోయాడు. ఇది కవర్ చేయలేదు తెలుసు. రెండవ ఇంటికి వచ్చేటప్పటికల్లా వెళుతున్న ముహూర్తంలో ఒకవేళ ఒకే సమయంలో అన్నింటికి వెళ్తే అన్ని చోట్ల ఒకేలా ఉంటాడు కృష్ణుడు. బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేసుకుంటున్నాడు. కొంతసేపు సంధ్య వస్తుంది, సంధ్యావందనం చేసుకుంటున్నాడు. మహాభక్తుడు ఒక్క పెళ్లి ఒక్క కాపురానికే టైం లేదని చెప్పి సంధ్యావందనాలని అటకెక్కించేసిన వాళ్ళు 16,000 ఏళ్లలో ఒక్కొక్క పని ఎంత బాగా చేస్తున్నాడు చూడండి. దేనికి లోటు రానివ్వకుండా గృహస్థ ధర్మం ఎలా పాటిస్తున్నాడు చెప్పడం కోసం వృత్తాంతం చూపిస్తున్నాడు. అదే కృష్ణుడు మిరాకిల్స్ చేసాడని చెప్పడం కోసం. ప్రతి దాంట్లో ఆంతర్యం ఉంది. ఎందుకు చెప్తున్నానో కూడా సుగ్రీవుడు చివరికి చెప్తాడు. అందుకు పైగా చిత్రం ఏంటంటే మరొక చోట వెళ్ళేటప్పటికి సంధ్యావందనం, మరొక చోట వెళ్ళేటప్పటికి ఒక శాస్త్రం చదువుకుంటున్నాడు. ఒక చోట రుచిత సంధ్యోపాసనాసక్తి, ఒక చోట పౌరాణికోక్తి కలిత, ఒక చోట పంచయజ్ఞోచిత కర్ముని, ఒక చోట అమృతోపయోగలో, ఒక చోట మజ్జనోద్యోగానుశక్తుని, ఒక చోట దివ్య భూషోజ్వలాంగు, ఒక చోట ధేనుదానోత్కలితాత్ముని, ఒక చోట నిజ సుత ప్రకరయుక్తు, ఒక్క చోటను గాన వినోద చిత్తు, ఒక్క చోటను జలకేళి యుత విహారు, ఒక్క చోటను సన్మంచ కోపయుక్తు, ఒక్క చోటను బలభద్రయుక్త చరితు. ఒక చోట సంధ్యావందనం చేసుకుంటున్నాడు, మరొక చోటకి వెళ్తే పురాణము శాస్త్రము చదువుకుంటున్నాడు.
ప్రతి కృష్ణుడు కూడా ఈయన వచ్చాడనగానే పని అక్కడ పెట్టి ఆ సంధ్యావనం పూర్తిగా వచ్చి కాలు కడగడం, ఈ శాస్త్రాధ్యయనం చేస్తూ అక్కడ పెట్టి మళ్ళీ ఈయన కాళ్ళు కడగడం, అది మాత్రం అన్ని చోట్ల జరుగుతుంది. అతిథి మర్యాద. ఒక చోట పంచయజ్ఞోచిత కర్మని, ఇవి జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇవి చేస్తున్నామా లేదా గృహస్థ ధర్మంలో ఆలోచించాలి. గృహస్థ ధర్మములు ఇవన్నీ కృష్ణుడు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ధర్మం పాటించకుండా దైవాన్ని అడిగే అర్హత ఉండదు, తెలుసుకోండి. ఇక్కడ ధర్మం పాటించిన వాడికే దైవాన్ని అడిగే అర్హత ఉంది. కష్టాలు వచ్చినప్పుడు స్తోత్రాలు చదవడం కాదు, బ్రతుకంతా ఆశ్రయించిన వాడికే కష్టం వచ్చినప్పుడు అడిగే అర్హత వస్తుంది. జీవితం అర్థం చేసుకోవాలి. జీవితం ఉన్నటువంటి విషయాలు ఏమిటో, ఇక్కడ పుట్టడం ఇక్కడ సుఖపడడం పరమార్థం కాదు. ఎన్నెత్తేమో ఎన్ని పొందబోతున్నామో, ఇది దీన్ని ఎలా సార్థకం చేసుకోవాలి గమనించాలి. కృష్ణుడికి అవసరం లేకపోయినా చేస్తున్నాడు. చూడండి, ఎందుకు అలా చేస్తున్నావు? గీతలో చెప్పాడు సమాధానం. యజ్ఞదాశ్రేష్ట తత్తదేవేత రోజన సయత్ ప్రమాణం కొడితే లోకస్తదను వర్తతే. యోగులే అవసరం లేకపోయినా చేస్తారు, వాళ్ళు సిద్ధి పొందేశారు. మరి అవసరం ఉన్నవాడు చేద్దండి. అవసరం అంటే చిత్తశుద్ధి, పరమార్థం పొందాలి అంటే సత్కర్మాచరణ చేయాలి. కోరికలు నెరవేరడం కోసం సత్కర్మాచరణ కాదు, చిత్తశుద్ధి కోసం, జన్మ పరమార్థం కోసం సత్కర్మాచరణ సదాచరణ చేయాలి. ఆయనకి చిత్తశుద్ధి అవసరం లేదు, ఫలాభికాంక్ష లేదు, అయినా ఎందుకు చేస్తున్నాడు? మానవుడిగా వచ్చాడు గనక మానవులకు ఆదర్శం చూపించడం కోసం ఒక రాముడు, ఒక కృష్ణుడు అలా ప్రవర్తించాడు. వాళ్ళకి అవసరం లేకపోయినా అది పరమాత్మ దగ్గర నేర్చుకోవాల్సింది. అలాగే యోగులు కూడా తాము వైరాగ్యవంతులైనా వాళ్ళు ఏ ఆశ్రమంలో ఉంటారో ఆశ్రమ ధర్మం పాటిస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరం లేకపోయినా లోక సంగ్రహార్థం. అప్పుడు వాళ్ళు చేసిన కర్మ ఏమవుతుంది? లోకక్షేమానికి పనికొస్తుంది. కృష్ణుడు చేసే సంధ్యావంతనం సర్వజగత్తుని రక్షిస్తుంది. పరమాచార్య చేసే ధ్యానం ప్రపంచాన్ని రక్షిస్తుంది. దానికి అక్కర్లేదు ధ్యానం. ఆయన చేసే చంద్రమౌళీశ్వర అర్చన, ఆయన చేసే శ్రీచక్రార్చన ఎవరి కోసం? ఆయన కోసమా? లోకక్షేమం కోసం. ఒక ఆచార్యుడిని అలా అర్థం చేసుకోవాలి, అవతార పురుషుని అలా అర్థం చేసుకోవాలి, ముందు తెలుసుకోవాలంటే ఇక్కడ మొత్తానికి భగవానుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. పంచయజ్ఞోచిత కర్ముని ఇవన్నీ తెలుసా? 5 యజ్ఞాలు. 5 యజ్ఞాలు చేశాడు ఆయన. 5 యజ్ఞాలు దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, మనుష్య యజ్ఞం, భూత యజ్ఞం. ఇది ప్రతివాడు చేయవలసిందే. పితృదేవతను స్మరించాడు, నిత్యం అవసరం. అదే నిత్య పితృకర్మలు కూడా ఉన్నాయి, మరణించిన తర్వాతే కాదు. ఆ పితృదేవతలు వేరు, అవి చెయ్యాలి. ఇప్పుడు వాటి గురించే తెలియదు. ఏడాది కొద్ది అద్దెని పెట్టడమే పెద్ద విడ్డూరం అయిపోయిన రోజుల్లో ఇవి చెప్పినా అర్థం కావు. సరే, దేవ, పితృ, ఋషి. ఋషి యజ్ఞం అంటే శాస్త్రాధ్యయనాలు. మనుష్య యజ్ఞం అతిథి అభ్యాగతులను ఆదరించడం. దాని తర్వాత భూత యజ్ఞం, ప్రాణికోటిని చూడటం. అవి చేసి అప్పుడు భోజనం చేయాలి. అందుకే ఒకచోట అమృతోపయోగాలు, ఇంకో చోట అమృతం తింటున్నట్ట. ఇదేంటంటే కృష్ణుడు అమృతం తింటాడంటే ఇంద్రుడు పార్సల్ చేసి పంపించుంటాడంటే అన్నాడు సైన్స్. అమృతము అంటే యజ్ఞము చెయ్యగా మిగిలింది తింటే అమృతం. తన కోసం తాను వంటుకు తినేవాడు పాపాత్ముడని భగవద్గీత చెప్పారు. ఏ పచత్యాత్మకారణ ఏ అఘం భుంజతే మూఢ. ఏ పచత్యాత్మకారణ, తన కోసం తాను వండుకునేవాడు, తన కుటుంబం కోసం వండుకునేవాడు, క్యారేజీల్లో పార్సిల్ చేసుకుని వెళ్ళిపోయేవాడు, క్యాంటీన్లో తింటానులే అనుకునేవాడికి పాపాత్ములు టైటిల్. కోపగించుకోండి. అందుకే చివరి రోజుల్లో చెప్పాను నేను. ఇంట్లో వంటిది దేవతలకు నివేదించి అతిథి అభ్యాదులు పెట్టి తర్వాత తాను తింటే దాని పేరు అమృతము. అది కృష్ణుడు అమృతం తింటున్నాడంటే ఇది అర్థం. గృహస్థ ధర్మంలో ఇది ప్రధానం. అలాగే మధ్యాహ్నం వరకు ఇచ్చేశాక మధ్యాహ్న సంధ్యాధికాల కోసం హస్తప్రక్షాళనాదులు చేసుకుంటూ ఒక చోట కనబడుతున్నాడు. ఇంకో చోట చక్కగా అలంకారం చేసి కూర్చున్నాడు టైమింగ్స్ బట్టి. ఇంకో చోట ధేనుదానం చేస్తున్నాడు, ఆవుదానం. ఇంకో చోట పిల్లలతో కూర్చొని కబుర్లు ఆడుతున్నాడు. నేను బిజీ పిల్లల్ని పట్టించుకోను, నేను జ్ఞానిని పిల్లల్ని పట్టించుకోను అని కాదు, పిల్లలతో కబుర్లు ఆడుతున్నాడు ఆయన చక్కగా. ఇంకో చోట సాము చేస్తున్నాడు, ఇంకో చోట కుస్తీ పట్లు పడుతున్నాడు, ఇంకో చోట సంగీతం వింటున్నాడు, ఇంకో చోట జలవిహారం చేస్తున్నాడు, ఇంకో చోట కొంచెం రాజకార్యాలని మాట్లాడుతున్నాడు. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కనబడుతున్నాడు. ఆశ్చర్యపోతున్నాడు నారదుడు. ఇలా వెళుతూ ఉంటే ఒక ఇంటికి వెళ్ళాడు. చివరికి అక్కడ రుక్మిణీదేవి చిలకలు చుట్టి ఇస్తుంటే తాంబూలం తింటూ వేదాంత చర్చ చేస్తున్నాడు కూడా. ఇది చూసి మురిసిపోయాడు. ఇప్పటికి ఎన్ని మాలు కాలు గడుచుకున్నాడు 16 ఇళ్ళల్లో. ఇంకా నాట్యం చేస్తూ మాయుర హరి హరి వరద అమేయుగుణ అనుచు ఆత్మమెచ్చి మునీంద్రుండు ఆ యదునాయక సుజన విధేయుని ఇంటనియ దేవా త్రిజగములం దున్ని మాయ తిరియువారలే తామర శాసన సురేంద్ర తాపసులైన ధీమంతులు నీ భక్తి సుధామాధుర్యమున పదలు
ధన్యులు దక్క. నీ మాయ ఎవరికి అర్థమవుతుందయ్యా? కానీ భక్తుడికి తప్ప ఇంకెవరికి అర్థం కాదు. బ్రహ్మాదులకు కూడా అర్థం కాదు, వాళ్ళకి పదవీగత అహంకారం ఉంటుంది. నీ మాయ శుద్ధ భక్తుడికి మాత్రమే అర్థమవుతుంది అని నమస్కరించి, అసలు పొద్దున్నేసి ఇక్కడికి రావాలి, బుద్ధి ఎందుకు పుట్టిందో కానీ అంటే నేనే పుట్టించాను. ఎందుకంటే నీ ఒక్కడికి తెలిస్తే అందరికీ తెలుస్తుంది. కృష్ణుడు గృహస్థ ధర్మాన్ని ఎలా పాటిస్తున్నాడో లోకానికి, అదే ప్రతి చోట కృష్ణుడు గృహస్థ ధర్మం తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ఇది కృష్ణ గృహస్థ ధర్మం అంటే. యోగమాయోదయం వీక్ష మానుషీ మీయిషో గతిం బ్రహ్మన్ ధర్మస్య వక్తాహం కర్తా తదనుమోదిత. కృష్ణుడు చెప్తున్న మాట, నేను నా యోగమాయా శక్తితో చేసే లీలే కృష్ణావతారం. మొదటి నుంచి నా యోగమాయ శక్తితో లీలలు చూపించాను. ఈ లీలల్లో మానుష ధర్మానికి మాధవ శక్తిని సమన్వయం చేసి చూపించాను. సగుణాన్ని నిర్గుణాన్ని సమన్వయించాను. అందుకే నా లీలలు కథల్లా కనబడుతూ ఎంత ఆనందం కలిగిస్తాయో అందులో తత్వం కూడా వచ్చి నా పరమాత్మ యొక్క భావం అందరికీ తెలియబడుతుంది. నేను ధర్మస్య వక్త, ధర్మాన్ని చెప్పిన వాడిని నేను. ధర్మస్య కర్త, ధర్మమును కర్త నేను. ధర్మాన్ని అంగీకరించేవాడిని నేను. అందుకే ఆ ధర్మాన్ని నేను లోకానికి నేర్పడం కోసం గృహస్థ ధర్మం ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నాను. తచ్చిక్షయన్ లోకమిమం ఆస్థిత పుత్ర మాఖిద. ఇవన్నీ చూసి కళ్ళు తిరుగుతున్నాయేమో, కొంచెం నిదానం నెమ్మదించుకో. నేను తచ్చిక్షయన్, ధర్మం అంటే ఏంటో లోకంలో చూపించడం కోసం చేశాను అని ఇంత కథ చెప్పి శుకుడు అంటున్నాడు, ఇత్యాచరితం సద్ధర్మాన్ పావనాన్ గృహమేధిన తమేవ సర్వగేహేషు సంతమేకం దదర్శ. ఇలాగా పవిత్రములైన గృహస్థ ధర్మాలని పాటిస్తూ అన్ని గృహాల్లో కృష్ణుడు ప్రవర్తించాడు అని శుభయోగుడు చెప్పాడు. అందుకే భాగవతం చదివేటప్పుడు ప్రతి శ్లోకం దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకు చదివితే మనకు చక్కగా అన్ని అర్థమవుతాయి. స్పష్టంగా గృహస్థ ధర్మ పాలన. కానీ వివాహం దేనికి అంటే గృహస్థాశ్రమ నిర్వహణకి. అందుకే నాకు నువ్వు నచ్చో, నీకు నువ్వు నచ్చో, ఏదైనా సరే మేము ఇద్దరు చేసేసుకుందాం, అది కాదు గృహస్థ ధర్మం. పరంపరాగతమైన ధర్మాన్ని తర్వాత తరాల్లోకి తీసుకువెళ్ళడానికై దేవతల అనుగ్రహంతో గృహస్థ ధర్మాన్ని స్వీకరించి పంచయజ్ఞ నిర్వహణకై గృహస్థ ధర్మం. ఎందుకంటే వీళ్ళు ఏది చూసి చేస్తున్నారో ఆ శరీరం కానీ, ఆ యవ్వనంగా, ఆ సౌందర్యంగా, ఆ శక్తి కానీ ఎక్కువ కాలం నిలవదు. నిలిచేది జీవుడు, జీవుడికి తోడుండేది ధర్మం. తెలుసుకోండి, ఆ పరంపరాగతమైన ధర్మాన్ని భగవత్ప్రీతికి ఆచరించడమే యజ్ఞం. ఆ యజ్ఞాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి నిర్వహిస్తారు. దాని ఫలాన్ని సంతానానికి అందిస్తూ ధర్మాన్ని బోధిస్తారు. ఇది భారతీయ గృహస్థ ధర్మం. దాన్ని పాటించి చూపించాడు కృష్ణ పరమాత్మ. దాన్నే అనుష్ఠించాడు రామచంద్రమూర్తి. ఏకపత్ని వ్రతుడి అని ఆదర్శం చూపించాడు. బహుపత్నీకుళ్ళ కనబడ్డ గృహస్థ ధర్మం సంపూర్ణంగా నిర్వహించాడు కృష్ణ పరమాత్మ. ఇది కృష్ణ గృహస్థ ధర్మం. వివాహం చెప్పుకున్నాం, వివాహం ప్రయోజనం చెప్పుకున్నాం, గృహస్థ ధర్మం చెప్పుకున్నాం. అన్నిటికీ మనకు ఆదర్శంగా గురువైన కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాం. కృష్ణుడు మనందరూ గురువు. గీత చెప్పినందుకు గురువు కాదు, గీతలో చెప్పినందుకు తన జీవితమైన చూపించినందుకు గురువు. అలాంటి ఆచార్యుడైన కృష్ణ పరమాత్మ నమస్కరించాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.